వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి వాక్యాన్ని పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన మా గొప్ప దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా మరియు ప్రభా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనల ద్వారా మీ నామం మహిమపరచబడి ఉందని నమ్ముచున్నాం ప్రభా. మీరు మా మధ్య ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాసురాండ్రు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. ఆశతో జవాబు కొరకు కనిపెట్టుకుని ఉన్నాం ప్రభా. తగిన సమయంలో జవాబు దయచేయండి అయ్యా. మేము ఇప్పుడు వాక్యం వినబోచుండగా మీరే మా మధ్య వాక్యాన్ని ప్రకటించండి. బలహీనరాలని, అజ్ఞానిని, తెలివి తక్కువ దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని, మట్టి పురుగును ప్రభా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ శక్తిని అనుగ్రహించి మాట్లాడుటకు నాయనా, మీకు ఇష్టమైన మాటలు మాత్రమే నాయనా, మీరు పంపించిన మాటలు మాత్రమే మాట్లాడటకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న మా అందరికీ ప్రభా ఆత్మీయ తృప్తిని, ఆత్మీయ మేలును నా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితంలో వాక్యం వినుచుండగా దినదినము ఒక్క మెట్టైనా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వినిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 ఫలించుటకు సహాయం దయచేయండి. మేము వినిన వాక్యం మరొకరితో పంచుకొనుటకు సహాయం దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని పెంపార చేయండి ప్రభా. వాక్యం ద్వారా అభివృద్ధి చెందించండి. వాక్యంలో మేము మునుగు తేలునట్లు కృప చూపండి. వాక్యం చేత ఉదక స్నానం కలిగిన వారంగా ఉన్నటకు సహాయం దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను, వారి హృదయాన్ని, వారి కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటున్న వారి అక్కర్లు తీర్చండి. వారి హృదయాలను తెరచి ప్రభా, మరి మంచి నేలను పడినటువంటి విత్తనాలుగా హృదయాల్లో వాక్యము ఫలించులాగా మీ సహాయం అందించమని నాయన. మరి ముఖ్యంగా మరి అరుణా సిస్టర్ వాళ్ళ పాప నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డను తాకి ముట్టి స్వస్థపరచండి. పూర్తి ఆరోగ్యవంతురాలుగా చేయండి. ఎలాంటి హాని బిడ్డలకు కలగకుండా కృప చూపండి ఆయన. అలాగే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా లూదియమ్మను జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదం అమ్మను జ్ఞాపకం చేసుకోండి. దయామణి అమ్మను జ్ఞాపకం చేసుకోండి. దెబోరమ్మను జ్ఞాపకం చేసుకోండి. విజయలక్ష్మి ఆంటీని జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారైన వీరందరికీ మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేసి మీ కృపలో వర్ధిల్ల చేయండి అయ్యా. మరి నా తండ్రి, వాక్యం అంతటి ద్వారా మీరు మహిమ పొందండి. ప్రార్థన అంతటి ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావం మేము చెల్లించుకుంటూ ఆయన ఈ కొద్ది మనవులు మీ సన్నిధిలో మీ పాదాలు చెంత అర్పిస్తూ మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, అందరూ బాగున్నారా? కలుగునగాక. నేను కూడా బాగున్నానని అనుకుంటున్నాను. దేవుని కృప మాత్రం ఉంది, కానీ శక్తి లేదు అసలు. ఈరోజు ఎందుకో తెలియదు, కానీ ఈరోజు నిన్న నైట్ అంతా నిద్రలేదు. దైవజనులు ఎప్పుడు ఊరెళ్ళినా అదొక విధమైన భయంతో, మెలకు ఉండాలి అన్నటువంటి ఆలోచనతో, అలర్ట్గా ఉండాలి అన్న ఆలోచనతో ఎప్పుడు ఎన్ని రోజులు ఊరెళ్ళినా అన్ని రోజులు నాకు నిద్ర ఉండదు. మళ్ళీ వారు తిరిగి వచ్చిన తర్వాత దినము రాత్రి భేదం లేకుండా నిద్రపోతానే ఉంటాను. సో నిద్ర లేమి వలన అనుకుంటాను, బహుశా బీపీ చాలా డౌన్లో ఉంది అనిపిస్తుంది. వాయిస్ కూడా చాలా తేడా ఉంది. అయినా మాట్లాడేది మన దేవుడు కాబట్టి ఆయన శక్తిని ఇస్తాడనే నమ్మకంతో వాక్యాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. మరొక విషయం, నిన్నటి దినాన దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథ వివరణ అని హెడ్డింగ్ పెట్టి టెంప్లెట్ పోస్ట్ చేయగానే ఎవరు రాలేదు. ఒకే ఒక బ్రదర్ వచ్చారు. ఫస్ట్ అరుణ సిస్టర్ జాయిన్ అయ్యారు. రాలేకపోతున్నానని చెప్పారు. చాలా సంతోషం. మీరు రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రతిదినము జాయిన్ అవ్వడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. జాయిన్ కాలేని రోజు కనీసం జాయిన్ కాలేకపోతున్నామని ఒక చిన్న మాట చెప్పడం అనేది దేవుని బిడ్డలకి ఎవరికైనా, నేననే కాదు, లేకపోతే దైవజనులనే కాదు, ఒకవేళ మీరు ఎక్కడైనా ప్రార్థనలో నడిపిస్తున్నా కూడా మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ మాట. దయచేసి ఇంటిమేషన్ ఉండేలాగా చూడండి. ఒక చిన్న మాట రావట్లేదంటే మనం ఎదురు చూడం కదా, ఎదురు చూడకుండా రావట్లేదు, పని ఉంది, సో రాలేకపోతున్నారని అర్థం చేసుకుంటాం. అది మన దేవునికి మనం ఇచ్చే ఒక గౌరవంగా దాన్ని మనం భావించాలి. ఎప్పుడు చెప్తుంటాను, ఒక పెళ్ళికి వెళ్ళలేకపోతే ఎందుకు వెళ్ళలేకపోతున్నామో మనం ఇంటిమేట్ చేస్తాం. ఫంక్షన్కి ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నాం ఫోన్ చేసి అన్న చెప్తాం. కానీ దేవుని పని అంటే ఆ మాత్రం కూడా మనము జవాబుదారీతనం లేకపోవడం, లేకపోతే కొద్దిగైనా బాధ్యత లేని వారుగా ఉండడం అనేది చాలా వేదన కలిగిస్తుంది. ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, మనం రెగ్యులర్గా వాక్యం వింటున్నాం, విన్నప్పుడు ఇన్స్పైర్ అవుతుంటాం. ఆ విన్న 2 days 3 days బాగా ఫాలో అవ్వాలి, అక్క చెప్పిందో లేకపోతే అన్న చెప్పిన వాక్యం, పాస్టర్ గారు చెప్పిన వాక్యం తూచ తప్పకుండా పాటించాలి అని మనం అనుకుంటుంటాం. 1-2 రోజులే, మహా అయితే ఒక వారం రోజులు, ఆ తర్వాత యథావిధిగా ఉంటాం. ఇది ఏం తెలియజేస్తుంది అయ్యా అంటే, క్రైస్తవ జీవితంలో ఒక రకమైన అవిటితనాన్ని తెలియజేస్తుంది, ఒక రకమైన డిజేబుల్నెస్, ఒక రకమైన బాధ్యతాహీనత. చాలా పదాలు ఉంటాయి వాటికి. ఒక రకమైన దేవుడు అంటే అగౌరవం, లెక్కలేనితనం, దేవుని సన్నిధి అంటే పెద్దగా పట్టించుకొని విధానం, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ లోకంలో ఒక మనిషి ప్రాణాన్ని మాత్రమే తీయగలిగినటువంటి మనిషి, ఆత్మని టచ్ కూడా చేయలేడు ఒక మానవుడు. ప్రాణాన్ని మాత్రమే ఏదైనా చేయగలిగినటువంటి ఒక మనిషి చాలా భయపడతాడు, వాళ్ళు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి. కానీ దేవునికి రవ్వంతైనా భయం లేనివాడుగా క్రైస్తవుడు బ్రతకడం అనేది చాలా చాలా విచారకరం ప్రియులారా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ఎందుకు నా బాధ, వేదన, కోపం ఎందుకు వ్యక్తం చేస్తున్నాను అని అంటే కారణం ఒకటే. ఇప్పటికీ దాదాపుగా ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్లో మోర్ దాన్ 10 times, ఐ థింక్ మోర్ దాన్ 10 times, 10 సార్లు కంటే ఎక్కువ సార్లు గూగుల్ మీట్ ఆగిపోయింది ఎవ్వరూ రానందువల్ల. మనము ప్రార్థన జరగడానికి మనం కారణం అవ్వాలి, కానీ ప్రార్థన ఆగిపోవడానికి మనం కారణం అవ్వకూడదు. గుర్తుపెట్టుకుందాం ఈ మాటలు. దయచేసి ఎవరన్నా జాయిన్ అవ్వలేకపోతున్నారంటే వచ్చినటువంటి మెసేజ్ని బట్టి, ఓహో పలానా సిస్టర్ రావట్లేదు, పలానా బ్రదర్ రావట్లేదు, ఈ సిస్టర్ రావట్లేదు, సో ఎవరూ రావట్లేదు కాబట్టి ఈరోజు కాకుండా రేపు పోస్ట్పోన్ చేసుకుందాం అని మనం అనుకోవచ్చు, అలా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ నిద్ర లేక, ఇంట్లో పని కంప్లీట్గా చేసుకోక, గంటల తరబడి బైబిల్ చదువుకొని, ఇంకా ఏవో నెట్లో ఇన్ఫర్మేషన్ ఎత్తుకొని, చరిత్ర చదువుకొని, పిల్లల్ని పంపించుకుంటూ, భర్తను చూసుకుంటూ, కంపెనీ పనులు చూసుకుంటూ, ఎన్నో పనులు ఉంటాయి. మీకు ఎలా ఉన్నాయో నాకు కూడా అలాగే చాలా పనులు ఉన్నాయి. పనులన్నిటిని కూడా పక్కన పెట్టి మంచి వాక్యం అందించాలి. ముందు నేను నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఇతరులకు తెలియజేయాలి, మంచి వాక్యంతో అందరూ ఎదిగేలా చేయాలి అన్నటువంటి ఒక తపనతో పనిచేస్తున్నప్పుడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, ఐ థింక్ నేను నిన్న 4:30 ఏమో భోంచేశాను. వాక్యం ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఒక కొలిక్కి రాలేదు దానియేలు గ్రంథం. ఇంకా ఏంటి, దీని లింక్ ఎక్కడ, ఏమైంది, ఇక్కడ వ్యక్తి ఏమయ్యాడు, ఇతనికి ఏమైంది, ఎందుకు వేరే వాళ్ళు వచ్చారు, ఇలా చాలా క్వశ్చన్స్ వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు రైజ్ అవుతూ ఉంటాయి. వాటన్నిటికీ జవాబులు వెతుక్కొని ధ్యానం చేసి, అమ్మయ్య వాక్యం ఒక మూలకు వచ్చింది, ఒక టాపిక్ అయితే సిద్ధమైంది, ఇంకా వాక్యం చెప్పడమే తరువాయి అని అనుకున్నప్పుడు 7:10కి నేను 7:15కి గూగుల్ మీట్ లింక్ ఆన్ చేశాను. 10-15 మధ్య, 7 గంటల 10 నిమిషాలు 15 నిమిషాల మధ్యలో గూగుల్ మీట్ లింక్ ఆన్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాను.
వరకు 7:50 వరకు వెయిట్ చేసాము. అరుణ సిస్టర్ రావట్లేదని చెప్పారు. ఆ తర్వాత బెయేర్షెబా చర్చ్ పాస్టర్ గారైన ప్రభుదాస్ అన్నగారు వచ్చారు. వారు కూడా ఓపికతో పాపం 7:15 నుండి 7:50 వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు. అన్న కూడా, అన్న క్షమించండి, ఈరోజు జరపలేకపోతున్నాను, ఎవరు రాలేదు కదా, మీరు ప్రార్థించండి, మనం క్లోజ్ చేద్దామని చెప్పి అన్నప్పుడు అన్న ప్రార్థించారు, ముగించుకోవడం జరిగింది. ఎంత బాధేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. మనము వాక్యం విందాము, వినే ఆసక్తి ఉందంటేనే విందాం, బలవంతంగా వినాల్సిన అవసరం లేదు, బలవంతంగా మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఆయన రాకడ సమీపమయ్యే కొలది మరెక్కువగా కూడుకోమన్నాడు, కానీ మన గూగుల్ మీట్స్ ఏమవుతుందంటే మరెక్కువగా క్యాన్సిల్ అవుతుంది. అసలు ఒక్కరోజు మీట్ క్యాన్సిల్ అయిందంటే నాకు అన్నం తినాలనిపించదు, నిద్ర పట్టదు. ఎందుకు 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 అనే ప్రశ్నలు, ఎందుకు సాతాన్ని మనం గెలిపిస్తున్నాం అనే ప్రశ్న, రోషం, చాలా బాధ, ఏడుపు అన్నీ కలగలుపుకొని ఆ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ప్రార్థన జరగలేదంటే సాతాను చాలా సంతోషిస్తాడు. వాడి పని అంతా కూడా దేవునికి మనల్ని దూరం చేయడమే. కాబట్టి ఈ మాటలు దయచేసి సహృదయంతో, మంచి మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో అర్థం చేసుకొని మీరు సహకరించే వారిగా ఉండాలని ప్రభు పేరిట ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దానియేలు గ్రంథం చెప్పడానికి గల కారణం కూడా అదే. నిన్నటి దినాన్న ప్రిపేర్ అయిన దానియేలు గ్రంథం ఈరోజు చెప్పడానికి కలిగిన కారణం ఏంటంటే, చిన్నప్పుడు మా పిల్లలిద్దరూ అరటికాయ కూర తినేవాళ్ళు కాదు. పచ్చ అరటికాయ చేస్తుంటాం కదా, మీకు తెలుసా పచ్చ అరటికాయ అంటే ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ ఉంటుంది. వెరీ గుడ్, అందరూ అలర్ట్గా ఉన్నారు కదా. బాధగా ఉందా నేను ఇలా మాట్లాడడం వల్ల? మిమ్మల్ని ఏమన్నా నొప్పిస్తున్నానా నేను? ఏం లేదండి. థ్యాంక్ యూ. అంటే పచ్చ అరటికాయ కూర తినేవాళ్ళు కాదు, ఎప్పుడు చూసినా ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై కావాలి అనేవాళ్ళు. ఎలా అయినా పచ్చ అరటికాయ కూర కూడా వీళ్ళ చేత తినిపించాలి అని అబద్ధాలు చెప్పేదాన్ని నేను. ఆ పచ్చదనం అస్సలు కనపడకుండా దాన్ని పీల్ చేసేసి దాన్ని చట్నీలాగా ప్రిపేర్ చేసి మా వారు నేను తినేసి, ఆ అరటికాయ వైట్గా ఉండేదాన్ని మాత్రమే ఫ్రై చేసి, ఇదే ఆలూ ఫ్రై తినండి అంటే ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉందని తినేసేసేవాళ్ళు. కానీ అది ఆలూయేనా? మాట్లాడాలి. కాదు, అరటికాయ కూర. అందుకని మనము నిన్న కనుక మనం గ్యాదర్ అయినట్టయితే నిన్న దానియేలు గ్రంథమే వినేవాళ్ళం, ఈరోజు స్త్రీల ప్రత్యేక సందేశం వినేవాళ్ళం. స్త్రీలకు సంబంధించిన, లేకపోతే మనకి అంటే ఎవ్రీ మెసేజ్ ఈజ్ యూస్ఫుల్, ప్రతి వాక్యం ఉపయోగకరమైందే. కానీ ప్రత్యేకంగా స్త్రీల మెసేజెస్, స్త్రీలకు సంబంధించిన మెసేజ్ అంటే కొన్ని ఎక్స్క్లూజివ్గా కొన్ని ఉంటాయి కదా, అవి వినేవాళ్ళం. కానీ ఈరోజు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, మీరెప్పుడు ప్రభు దొరుకు కాలం ఉంది ఆయన్ని వెదకాలి కదా మనం. అలాగే ఈపీహెచ్ మెంబర్స్ దొరికే కాలంలోనే నా గ్రంథ వివరణలు కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి, రూల్స్ లాగా పెట్టుకొని దానియేలు గ్రంథం మండే రోజే చెప్పాలి, సాటర్డే రోజే చెప్పాలి, మేకా గ్రంథం వెన్స్డే రోజే చెప్పాలి, స్త్రీల మీటింగ్లో స్త్రీల మెసేజ్ చెప్పాలి అనుకుంటే అవైలబిలిటీ ఉండట్లేదు, సహకారం దొరకట్లేదు. అందువల్ల ఈరోజు దానియేలు గ్రంథ వివరణ మనం నేర్చుకుందాము. ఏం బాధపడదు, చాలా ఈజీగా ఉన్నటువంటి పాఠమే, చాలా ఈజీగా అర్థమవుతుంది. కష్టమైన పాయింట్స్, అర్థం కాని పాయింట్స్ ఏవి ఉండవు. ఒకవేళ ఎవరికైనా అర్థం కాదేమో అనే డౌట్ ఏదైనా ఉంటే కనుక ఓన్లీ స్త్రీల మీటింగ్కి మాత్రమే జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఒక 1% అంతే. అది కూడా లేకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా వాక్యం విన్నాం. కాబట్టి పాయింట్స్ అన్నింటిని కూడా మనము మన యొక్క గమనికలు మనం ఉంచుకొని ముందుకెళ్ళాలని ప్రభు పేరట నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. నేనేమన్నా నొప్పిస్తే మాత్రం నన్ను క్షమించండి దయచేసి. అంతా మన మేలు నిమిత్తమే నేను ఈ విధంగా మాట్లాడుతున్నానని మాత్రం నేను అనుకుంటున్నాను. కొంచెం కఠినంగానే ఉంటాయి నా మాటలు, కానీ దేవుడు చాలా గొప్పోడు కదా.
అన్నిటికంటే ఆయనే మనం ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. దేనికైనా కూడా దేవుని తర్వాతే మనం అవకాశం ఇచ్చేవారిగా ఉండాలని నా యొక్క ఉద్దేశం. ప్రియులారా, వాక్య భాగంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథాన్ని 11వ అధ్యాయాన్ని కొన్ని నెలలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఒక రాజు గురించి మనం నేర్చుకుంటా ఉన్నాము. ఆ రాజు ఎలాంటి వాడు, బైబిల్లో ఆయన గురించి నీచుడని రాయబడింది. బైబిల్లో ఆయనకి ఇచ్చకపు మాటలు మాట్లాడే క్యారెక్టర్ ఉంది. చాలా మహా ఉగ్రత కలిగినటువంటి వాడు. ఇంకా రకరకాలుగా అనేక మందికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, ఎదుటి వాళ్ళకి కలిగిన దాన్ని అంతటిని కూడా ఈయన తీసుకునే నేచర్ కలిగిన వాడు. ఇలా రకరకాలుగా చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నటువంటి రాజుగా ఒక రాజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రాజు పేరు అంతియోకస్ IV. బైబిల్లో చాలామంది దేవుణ్ణి ఎరిగిన వారే, ఇంకా చెప్పాలంటే బైబిల్ ఎన్నోసార్లు చదివిన వారే, ఇంకా చెప్పాలంటే ఎన్నోసార్లు వాక్యాలు బోధించిన వారే ఇంకా చేస్తూనే ఉన్నటువంటి ఒక మిస్టేక్ ఏందయ్యంటే, ఈ 11వ అధ్యాయంలో ఎవరైతే అంతియోకస్ IV అని నేను మాట్లాడుతున్నానో ఆ వ్యక్తే రాబోయే అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అని అనేక మంది బైబిల్ తెలిసిన వాళ్ళు బోధిస్తూ ఉన్నారు టిల్ ద డే, ఇప్పటికి కూడా. కానీ బైబిల్లో ఉన్నటువంటి అంతియోకస్ IV, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న అంతియోకస్ IV రాజు ఎవరైతే ఉన్నారో అతను క్రొత్త నిబంధనలో మనకు కనబడేటువంటి క్రీస్తు విరోధ అంత్యక్రీస్తు ఇతనేనా? ఈ అంతియోకస్ IVే అంత్యక్రీస్తా, లేక ఇంకెవరైనా ఉన్నారా? అంత్యక్రీస్తు మరొకరు ఎవరైనా ఉన్నారా? అంత్యక్రీస్తు అనేది స్త్రీనా పురుషుడా ఏంటి అనేటువంటి ఒక మర్మముతో కూడినటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం నేర్చుకున్నాం. అయితే 40వ వచనంలో 39 వరకు మనం గత వారంలో ధ్యానం చేశాం కాబట్టి 40వ వచనాన్ని నేను చదివాను. 40వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియులారు, మీరు కూడా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును అనే మాట ఉంది. దక్షిణ దేశపు రాజు అంటేనే ఇక్కడ అంతియోకస్ IV. అంత్యకాలము అని ఇక్కడ చెప్పబడుతుంది. అంత్యకాలము అనగానే దానియేలు గ్రంథంలో అంత్యకాలం అనగానే చాలా మంది పాస్టర్లు చెప్పేది ఏంటంటే 2వ రాకడలో జరిగేటువంటి అంత్యకాలం, చివరి దినాలు, కడవరి దినాలు అని చెప్తుంటారు. కానీ ఇప్పటికే మనం ఆల్రెడీ దానియేలు గ్రంథ వివరణలో పలుమార్లు వివరించుకున్నాము. అంత్యకాలం అంటే ఎవరికి అంత్యకాలం అని మనం నేర్చుకున్నాం. అంత్యకాలం అంటే ఎవరికి అంత్యకాలము? మనకా, లేక దానియేలు గ్రంథంలో కనబడుతున్నటువంటి యూదులకు అంత్యకాలం. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి యూదులకు అంత్యకాలం. ఇక్కడ అంత్యకాలం అంటే మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతియోకస్ IV యొక్క పరిపాలనా కాలము క్రీస్తు పూర్వము 175వ సంవత్సరం నుండి 164వ సంవత్సరం వరకు, టోటల్ 11 years. క్రీస్తు పూర్వం అంటే సంవత్సరాన్ని వెనక్కి లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి మనం. 175వ సంవత్సరంలో ఆయన గద్దెనెక్కాడు, సింహాసనం ఎక్కాడు. అక్కడి నుంచి 11 సంవత్సరాలు వెనక్కి అంటే 175 నుండి 174, 173, 172 అలా వెనక్కి వెళ్తూ 164 వరకు ఆయన పరిపాలించాడు. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు నుండి వెనక్కి, క్రీస్తు శకం అంటే క్రీస్తు నుండి ముందుకి, ప్లస్గా 1, 2, 3 అని లెక్కేయాలి క్రీస్తు శకం అయితే. అదే క్రీస్తు పూర్వం అయితే 10, 9, 8, 7 అలా లెక్కేయాలి. ఆల్ రైట్, ఈయన 175వ సంవత్సరం నుంచి 164 వరకు పరిపాలించాడు కదా. ఒక 5-6 సంవత్సరాలు మాత్రం ఇతను అప్పుడప్పుడు మాస్క్ పెట్టుకొని అప్పుడప్పుడు మాస్క్ తీస్తూ ఉన్నాడు. అంటే అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్, తప్పిదమ్ములు కొన్నిసార్లు ప్రొజెక్ట్ చేస్తూ బయటపడేస్తూ, కొన్నిసార్లు మాత్రం ఆయనలోనే ఉంచుకుంటూ పైకి కవర్ చేస్తూ మాస్క్ వేసుకున్న వ్యక్తిగా ఈయన ప్రవర్తించాడని గత సెషన్లో మనం మాట్లాడుకున్నాం. కానీ 169వ సంవత్సరం నుండి 164వ సంవత్సరం వరకు, దగ్గరగా 169 నుండి లెక్కేస్తే 6 సంవత్సరాలు అవుతాయి మనకి
169, 168, 167, 165, 164, 169, 8, 7, 6, 5, 4 6 సంవత్సరాలు అవుతాయి. ఈ 6 సంవత్సరాల్లో మాత్రం ఆయన కంప్లీట్గా మాస్క్ తీసేసి, అంటే తన నిజస్వరూపాన్ని బయటపెట్టి వికృతమైన స్వభావం కలిగినటువంటి రాజుగా ఆయన చలామణి చేస్తూ, అందరినీ భయపెడుతూ, అందరినీ ఇబ్బంది పెడుతూ, అందరినీ కష్టాల పాలు చేస్తూ ప్రవర్తించిన వ్యక్తిగా ఈయనున్నాడు. అయితే 169వ సంవత్సరం నుండి 164వ సంవత్సరం, ఈ 6 సంవత్సరాల కాలంలో అంతియోకస్కి అంత్యకాలం అని చెప్పొచ్చు. అంతియోకస్ పరిపాలనకే అంత్యకాలం ఇది, ఈ చివరి 6 సంవత్సరాలు అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ 40వ వచనంలో అతను రాజుతో యుద్ధము చేయను, దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను అని ఇక్కడ మనకు కనబడుతుంది. దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను అనేటువంటి మాట కొత్తదేం కాదు. లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఏమనంటే ఆల్రెడీ ఈ రాజు గురించి ఏవే విషయాలైతే ఇంతకు ముందు జరిగాయో, ఏ విషయాలైతే ఇంతకు ముందు అధ్యాయాల్లో వివరించబడినాయో వాటన్నిటినీ మరలా గబ్రియేలు దూత దానియేలు గారితో మాట్లాడుతూ, ఈ రాజు ఇలాంటి వాడు, ఎలా చేస్తాడని చెప్పి కొంత అదనపు సమాచారాన్ని ఇస్తూ, వాట్ హ్యాడ్ బీన్ ఆల్రెడీ డీటెయిల్డ్ ప్రీవియస్లీ, ముందుగా ఆల్రెడీ వివరించినటువంటి విషయాలనే మరలా ఈయన ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నాడు. సమ్మింగ్ అప్ అంటాం దీన్ని. ఒక్కసారి సమ్మరైజ్ చేస్తూ కథ అంతా చెప్పిన తర్వాత దానిలో సారాంశం ఇది అని చెప్తూ ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తున్నాడు అనమాట. 40వ వచనం నుండి మనకు అర్థమయ్యే విషయం అది. దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహ జలము వలె వెళ్ళును. ఈ విషయం ఆల్రెడీ జరిగిందా, కొత్తగా మళ్ళీ చెప్తున్నాడు అంటే ఆల్రెడీ జరిగింది ప్రియులారా. ఎక్కడ జరిగిందో ఒక్కసారి 11వ అధ్యాయము 29, 30 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథమే 11వ అధ్యాయము 29, 30 వచనాలు నేను చదువుతున్నాను. 29, 30. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కనబడనందున అంతట కిత్తీయుల ఓడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని వారిని విచారించును. దక్షిణ దేశం మీదకి ఇక్కడికి మరలా యుద్ధానికి వస్తున్నాడు ఇక్కడ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దక్షిణ దేశము అనగానే మనం ఐగుప్తు దేశం అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర దేశం అనగానే సిరియా దేశము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 25వ వచనం కూడా చూడండి. అదే అధ్యాయంలో అతడు గొప్ప సైన్యము సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయను ఉద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును. ఇక్కడ దక్షిణ దేశపు రాజు అంటే టాలమీ నంబర్ 8, 7, 8, ఒక టాలమీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 వరకు మనం చూసాం. అతని మీద యుద్ధము చేస్తాడు. అదే మాట 40వ వచనంలో చెప్తున్నాడు. తుఫాను వలె వస్తాడని ఎక్స్ట్రా మాటను ఉపయోగించాడు ఇక్కడ. తుఫాను వలె, ప్రవాహము వలె వస్తాడు యుద్ధానికి. అలా చేశాడు. ఇది ఆల్రెడీ జరిగిందాన్ని సమ్మరైజ్ చేసి చెప్తున్నాడు. అంతకు మించి ఇక్కడ ఎక్కువగా వివరించుకోవాల్సింది అర్థం కానిది ఏది కూడా లేదు ప్రియులారా. ఇప్పుడు మనము 41వ వచనంలోకి వెళ్దాం. 41వ వచనం మరొక మాట చెప్పాలి. 40వ వచనంలో అంత్యకాలం అంటే యూదులకు అంత్యకాలం అనుకున్నాం. ఎప్పుడు మనము అంత్యకాలము, అంత్య దినములు అనే మాట రాగానే ఒక వచనాన్ని చదువుకోవాలి ఖచ్చితంగా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఒక చక్కని మాట ఉంటుంది. అది చదువుకుందాం. చదువుకుంటే మనకి ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రియులారా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాలు. ఎవరైనా తీస్తే చదవచ్చు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను
ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చాలా చాలా అండి, అంతవరకు చాలా. పూర్వకాలముందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలం అంటే పాత నిబంధనలు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు. అంత మాత్రమే కాదు, వాక్కు ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఆయన ప్రత్యక్షమై మాట్లాడాడు, దేవదూతల ద్వారా కూడా మాట్లాడాడు. ఇవన్నీ చెప్పకుండా నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడాడు అని పౌలు గారు ఒక లైన్లో చెప్పేశాడు. చెప్తూ 2వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ దినముల అంతమందు అంటే ఇక్కడ హెబ్రీయుల దినముల అంతమందు, లేకపోతే అపోస్తుల దినముల అంతమందు. అపోస్తులు హెబ్రీయులు అనకూడదేమో, బహుశా క్షమించండి. అపోస్తుల అంతమందు, అపోస్తులు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరితో దేవుడు ఎలా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడాడు. పాత నిబంధనలు అయితే వాక్కు ద్వారా మాట్లాడాడు, ఆయన ప్రత్యక్షమై మాట్లాడాడు, వెలుగు ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ అపోస్తులతో లేక దేవుని శిష్యులతో కుమారుని ద్వారా మాట్లాడాడు. అలా అయితే ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంది ఒక్కడే. పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా ఇప్పుడైనా మాట్లాడుచున్నవాడు దేవుడే. కానీ ఆ ఛానల్ అనేది డిఫరెంట్, అంతే. ఛానల్ అనేది డిఫరెంట్. ఇక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ దినముల అంతమందు అన్నాడంటే అంత్య దినములు. ఎవరికి అంత్య దినములు? దేవుని బిడ్డలైనటువంటి వారికి, దేవుని శిష్యులుగా ఉన్నటువంటి వారికి దినముల అంతము అంటే అంత్య దినములు. అంత్య దినములు అన్న దినముల అంతమందు అన్న ఒకటే అర్థం. దానిని ఎక్కడ కనపడినా మనం ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని వెళ్ళిపోయి అంత్యకాలం, కడవరి కాలము, చివరి దినాలు అని పేరు పెట్టకూడదు. పెడితే మనము వాక్య అవగాహన లేని వారం అవుతాం ప్రియులారా. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోలేని స్థితిలో మనం ఉన్నామని అర్థం. వాక్యాన్ని సరిగా విభజించట్లేదు అని అర్థం. సత్యవాక్యమును సరిగా విభజించేవారిగా ఉండాలి మనం, నేర్చుకునేటప్పుడైనా బోధించేటప్పుడైనా. కాబట్టి దానియేలు గ్రంథంలో అంత్య దినములు అంటే కేవలం యూదులకు సంబంధించినటువంటి అంత్యకాలము, అంటే యూదుల యొక్క చివరి దినాలు అని అర్థం. హెబ్రీ పత్రికలో ఉన్న ఈ దినముల అంతమందు లేక అంత్యకాలము అంటే దేవుని బిడ్డలైన వారికి, దేవుని శిష్యులు, దేవునితో కలిసి బ్రతికినటువంటి వారు, అపోస్తలు, లేకపోతే క్రొత్త నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో వారి అంత్యకాలం. మన అంత్యకాలం ఇంకా రాలేదు, రానున్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనం క్లియరా? 40వ వచనం అందరికి అర్థమైందండి? ఇప్పటి వరకు మనం 40వ వచనం ఒకటే వివరించుకున్నాము. అది అర్థమైందా? అర్థమైతే 41లోకి వెళ్దాం మనం. రైట్, 41వ వచనం నేను చదువుతున్నాను. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులు ముఖ్యులను అతని చెరలో నుండి తప్పించుకొనెదరు. ఇక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు తప్పించుకుంటారు. కానీ ఆనంద దేశంలో ప్రవేశించి నందువలన అనేక మంది కూలుదురు అనే మాట ఇక్కడ ఉంది. ఇది కూడా ఆల్రెడీ జరిగింది. ఇందాకే జస్ట్ మనం చదివాం కదా, 29, 30 వచనాల్లో ఆయన అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించును అనే మాట ఉంది. ఏంటి ఆయన ఇష్టానుసారంగా జరిగించేది అంటే, ఇంతకు ముందు సెషన్స్లో నేను చెప్పాను, ఆయన 3 రోజుల్లో ఎవరి దగ్గర ఓడిపోయినా, ఆయన ఓడిపోయింది ఆల్మోస్ట్ రోమిల దగ్గర మాత్రమే ఓడిపోయాడు. ఆయన ఓడిపోయిన వెంటనే ఆ ఎఫెక్ట్ అంతా, ఆ కసి, పగ, కోపం, ద్వేషం అదంతా కూడా ఎవరి మీద చూపిస్తున్నాడంటే దేవుని బిడ్డల మీద మాత్రమే ఆయన చూపిస్తున్నాడు. యెరూషలేము లేకపోతే యూదయ దేశం, అక్కడికి వెళ్ళిపోయి దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో వారందరినీ
ఊచకోత కూయించేవాడిగా ఈయన ఉన్నాడు. లాస్ట్ సెషన్లో ఒకరోజు నేను చెప్పాను ఏమనంటే 3 దినాలలో 40,000 మందిని చంపించాడు. 40,000 మందిని చెరగొని తీసుకెళ్ళిపోండి, బంధించి తీసుకెళ్ళండి అని చెప్పాడు. తర్వాత 80,000 మంది గల్లంతైపోయేలాగా చేశాడు 3 దినాలలో. ఆఫ్టర్ ఆల్ 3 డేస్లో విత్ ఇన్ 3 డేస్లో 1,60,000 మంది కనుమరుగయ్యేలాగా, గల్లంతు, చెరగొనిపోబడటం, చనిపోవటం, ఈ విధంగా అయిపోయేలాగా యూదుల మీద ఆయన పగ తీర్చుకున్నాడు. ప్రియులారా, ఇది ఆల్రెడీ జరిగిన విషయం. 41లో మరలా రిపీట్ చేస్తున్నాడు దేవదూత. అంతే, ఇలా చేస్తాడు అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్పాలి. ఇందాక అనుకున్నాం కదా, ఏమని అనుకున్నాము? 11వ అధ్యాయంలో ఉన్న అంత్యోకస్సే రాబోయే కాలంలో అంత్యక్రీస్తు అని చెప్పబడుతున్నటువంటి అంత్యక్రీస్తా, యాంటిక్రైస్టా అని అనుకున్నాం. 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంత్యక్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా అంత్యోకస్లో ఉన్నాయి, దానిలో డౌటే లేదు. అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి, క్రీస్తుకు విరోధి, యాంటీ క్రైస్ట్. విరోధి అంటే యాంటీగా ఉండేవాళ్ళు, ఆపోజిట్గా ఉండేవాళ్ళు. క్రీస్తు అంటే క్రైస్ట్, అందుకనే యాంటీ క్రైస్ట్ అంటాం క్రీస్తు విరోధిని. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు, లేకపోతే అదో వాడో కూడా ఇంకా నేను క్లియర్గా చెప్పట్లా. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో లేక ఉందో, వారిలో ఉండేటువంటి, అతనిలో ఆ పర్సన్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా అంత్యోకస్ 4లో కొట్టొచ్చినట్టుగా కనబడతాయి మనకి. కానీ అంత్యోకస్ 4 మాత్రము అంత్యక్రీస్తు కాదు, యాంటీ క్రైస్ట్ కాడు. ఇది పాయింట్ నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాలి. దానియేలు గ్రంథములో 11వ అధ్యాయంలో మనకు కనబడే, మనము కొన్ని దినాలుగా వివరించుకుంటున్నటువంటి అంత్యోకస్ 4 ఎవరైతే ఉన్నాడో, ఇతను క్రొత్త నిబంధనలో కనబడుతున్నటువంటి క్రీస్తు విరోధి కాడు. కానీ క్రీస్తు విరోధిలో ఉన్నటువంటి గుణగణాలన్నీ, లక్షణాలన్నీ కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయి. ఆ వ్యక్తికి ఛాయగా ఇతను కనబడుతున్నాడు. క్రీస్తు విరోధికి ఒక ఛాయగా, ఒక నీడగా ఇతను కనబడుతున్నాడు. ఒక్కోసారి మనం చూస్తుంటాం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నప్పుడు సేమ్ దోసకాయలాగే ఉంటుంది. సేమ్ దోసకాయలతో పాటే కలిపి అమ్ముతూ ఉంటారు. కొంటాం, మనం ఇంటికి తీసుకొస్తాం. దొండకాయ అయినా కూడా, బీరకాయ అయినా కూడా సేమ్, ఎలాంటి తేడా ఉండదు, అలాగే కనబడతాయి. కట్ చేసిన తర్వాత లోపల అది తినగలిగిన దోసకాయ, తినలేని దోసకాయ, తిననొల్లని దోసకాయ అనేది మనకి అర్థమవుతుంది. రాజుల గ్రంథంలో కూడా ఒకసారి నేను ఒక వాక్యం చెప్పాను. పిచ్చి ద్రాక్షలను, వెర్రి ద్రాక్ష తీగలను ఏరుకొని వచ్చి ప్రవక్త దగ్గరికి తీసుకొని వచ్చి శిష్యులందరూ ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ఆ తీగలన్నీ వేసి వండారంట. వడ్డించడానికి కూర్చొని వడ్డించి తినేటప్పుడు, దైవజనుడా కుండలో విషం ఉంది అని కేకలేశారంట. ఎందుకంటే చేదుమయంగా ఉంది. వాటి పేరు వెర్రి ద్రాక్ష తీగలు, పిచ్చి ద్రాక్ష తీగలు అని బైబిల్లో రాయబడింది. అంటే అసలైన, అందుకే దేవుడు అన్నాడు, బహుశా నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన ద్రాక్షవల్లిని అంటే అర్థం ఏంటి? వెర్రి ద్రాక్షలు, పిచ్చి ద్రాక్షలు, చేదు ద్రాక్షలు కూడా ఉన్నాయి అని అర్థం. నేను నిజమైన దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని అంటే అర్థం ఏంటంటే, నేను కూడా దేవుణ్ణి అనేవాళ్ళు ఉన్నారు భూమి మీద అని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, అర్థం కావడానికి ఈ లైన్ చెబుతున్నాను నేనంతే. ఇక్కడ అంత్యోకస్ 4 కూడా క్రీస్తు విరోధి ఇతడే అన్నట్టుగానే కనబడతాడు. ఆయన లక్షణాలన్నీ క్రీస్తుకు విరోధంగానే ఉన్నాయి, దేవునికి విరోధంగానే ఉన్నాయి. కానీ ఇతను క్రీస్తు విరోధి కాడు. క్రొత్త నిబంధనలో కనబడే క్రీస్తు విరోధి ఇతను కాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. 2వ పాయింట్ ఇది. ఆ 2వ పాయింట్ ఏంటంటే, అసలు క్రీస్తు విరోధి వస్తాడా
ఆల్రెడీ వచ్చాడా, వస్తాడా, ఆల్రెడీ వచ్చాడా అని ఆలోచన చేస్తే క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చేసాడు. అది గతం. క్రీస్తు విరోధి రావడం అయిపోయింది. నేను మీకు రిఫరెన్స్ చూపిస్తాను, తొందర ఏమీ అక్కర్లేదు. క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చేసాడు. తర్వాత క్రీస్తు విరోధులు ఉన్న లక్షణాలన్నీ ఈయనలో ఉన్నా, ఛాయగా ఈయన కనబడుతున్నా, క్రీస్తు విరోధి అనేటువంటి పదం మాత్రం అంత్యోకస్ కాలానికి లేక దానియేలు గారి కాలానికి, ఈ దానియేలు గ్రంథములో ఉన్నటువంటి పరిస్థితుల కాలానికి భవిష్యత్. అంటే అంత్యోకస్ పరిపాలనప్పుడు ఇంకా క్రీస్తు విరోధి యూదులకు పరిచయం లేడు, రావడం జరగల. కానీ మన కాలానికి ఆల్రెడీ వచ్చేసాడు. మన కాలానికి ఆయన ఆల్రెడీ వచ్చేసాడు అనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వచ్చేసాడు అని నేనంటే సరిపోదు, మనం అనుకుంటే సరిపోదు. బైబిల్లో ఒక్కసారి ఒక 3 రెఫరెన్సెస్ని, ఎందుకంటే మన టాపిక్ క్రీస్తు విరోధి గురించి కాదు. ఎవరైనా దీని గురించి డౌట్ ఏదన్నా అడగాలనుకున్నా కానీ 1 అవర్ టైం మీకుంటే మీరు ఎప్పుడైనా తీరిగ్గా నాకు కాల్ చేయండి. ఎందుకంటే ఒక వేరే టాపిక్ని వివరిస్తూ చెప్పగలిగినంత చిన్న పాయింట్ అయితే కాదు, అంత సింపుల్ పాయింట్ అయితే క్రీస్తు విరోధిని కూర్చున్నటువంటి టాపిక్ అంత చిన్నదైతే, అంత సింపుల్ అయితే కాదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తు విరోధి వచ్చాడా రాలేదా, వచ్చిందా రాలేదా, స్త్రీయా పురుషుడా అని మనం ఒకసారి ఆలోచన చేసే ముందు క్రొత్త నిబంధన గ్రంథ ధ్యానాలప్పుడు ఖచ్చితంగా టైం తీసుకొని దర్జాగా హ్యాపీగా హాయిగా మనం దాని గురించి మాట్లాడుకుందాం. అసలు వచ్చాడు అని నేను ఆల్రెడీ అంటున్నాను కదా, క్రీస్తు విరోధి ఆల్రెడీ బయలుదేరి వచ్చి రావడం అనేది జరిగింది. మనకు అది గతం అయిపోయింది, క్రీస్తు విరోధి రాక అనేది అని నేను అంటున్నాను. దానికి ఒక్కసారి రెఫరెన్స్ని చూసి మనం ముందుకెళ్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్తగా ఆలకిద్దాం ప్రియులార వాక్యాన్ని. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తీసిన వారు చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. క్షమించండి అండి, 2:18, 8 అన్నాను కదా. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ, దీని చేత తెలుసుకొని ఉన్నాము. దీని చేత తెలుసుకొని ఉన్నాము. వారు కడవరి గడియ అని దీని చేత తెలుసుకుని ఉన్నాము. ఈ వచనం ఏం తెలియజేస్తుంది? క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చాడు అని చెప్తుందా, రాబోతున్నాడు, వస్తాడు ఫ్యూచర్లో అని చెప్తుందా? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. అందరు గమనిస్తున్నారు కదా, వాక్యాన్ని గమనిస్తున్నారు కదండి. బయలుదేరి ఉన్నాడు అంటే ఆల్రెడీ వచ్చాడని అర్థం. బయలుదేరాడు, స్టార్టెడ్. బయలుదేరాడు అంటే స్టార్టెడ్, వచ్చాడు అని అర్థం. ఇంకొక వచనం చూద్దాం. అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. 4వ అధ్యాయము 3వ వచనం చదవండి ప్రియులారా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనదై, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని. కౌశి ఒకసారి రానా అనేది పెడదు. పవర్ పోయింది.
నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తున్నాను. పవర్ కట్ అయింది, క్షమించండి. ఇక్కడ 4 ఫోన్ ద్వారా కనెక్ట్ చేసినాక పవర్ వచ్చింది. 4వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే మనకి క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో, తర్వాత ఏముందండి ఆ మాట ఏంటది? ఇది వరకే అది లోకములో ఉన్న చెప్పండి, చెప్పండి. ఉన్నది ఏంటిది? క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ ఇది వరకే లోకములో ఉన్నది, ప్రత్యేకంగా వస్తుంది రాబోతున్నాడు అని కాదు. ఇక్కడ 2వ అధ్యాయము 18వ వచనంలో ఆల్రెడీ బయలుదేరి ఉన్నాడు. బయలుదేరి ఏ మాట అది? బయలుదేరి ఉన్నాడు అనే కదా, బయలుదేరి ఉన్నారు అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 4వ అధ్యాయం 3వ వచనంలో ఇదివరకే లోకములో ఉన్నది. పురుషుడా, స్త్రీయా, పుంలింగమా, స్త్రీలింగమా చెప్పలేం మనం. ఉన్నది అనుంది బైబిల్లో ఒక చోట. బయలుదేరి ఉన్నారు అంటున్నాడు. పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఇక్కడ క్లారిటీ ఈ 2 వచనాల వరకు చదివితే మనకి అర్థం కాదు. ఉన్నదీనా, ఉన్నాడా, స్త్రీయా, పురుషుడా, లేక ఒక ఆత్మనా, మనిషా, ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి గురించి మనం నేర్చుకునేటప్పుడు విపులంగా నేర్చుకున్నాం. కానీ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాడు మన కాలానికి క్రీస్తు విరోధి అని చెప్పడం నా ఉద్దేశం. మన కాలానికి గతించిపోయిన విషయం అది అని చెప్పడం నా ఉద్దేశం. మరొక్క వచనం మనం చూద్దాం క్రీస్తు విరోధి గురించి. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు ప్రియులారా. 2వ యోహాను పత్రిక ఒకే అధ్యాయము ఉంటుంది, 7-8 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని చెప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకునుడు. చాలు. ఈ 2 వచనాలు చదివితే మనకేమర్థం అవుతుంది? ఒక్క నిమిషం. అంతకుముందే వచ్చి ఉన్నారన్న కౌశిక్, ఒకసారి లైట్, ఇక్కడ నాకు వెలుతురు లేదు. క్షమించండి ప్రియులారా. ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు ఈ లోకానికి అని కొంతమంది ఒప్పుకోవట్లేదు. వాళ్ళను యోహాను గారు ఏమని పరిచయం చేస్తున్నారంటే వంచకులు అని అంటున్నాడు. అనేకులు ఆల్రెడీ బయలుదేరి ఉన్నాడు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియు నై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే ఒప్పుకోవట్లేదో, పురుషులైనా స్త్రీలైనా, పురుషుడు ఎవరైనా, ఒక పురుషుడు ఒక మగ వ్యక్తి యేసుక్రీస్తు శరీరధారిగా ఎప్పుడు వచ్చాడండి అని అన్నాడు అనుకోండి, వాళ్ళే వంచకులు, వాళ్ళే క్రీస్తు విరోధి అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ స్త్రీ చెప్తే వాళ్ళే క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి అనేది ఇక్కడ స్త్రీలింగమా, పుంలింగమా, పురుషులా, స్త్రీలా? మీకు అర్థమైంది ఇప్పుడు? మీరు చెప్పండి. క్రీస్తు విరోధి అనేవారు స్త్రీయా, పురుషుడా? ఇద్దరు అయి ఉండొచ్చు. స్త్రీ ఒప్పుకోకపోతే స్త్రీ క్రీస్తు విరోధి అయింది, పురుషుడు ఒప్పుకోకపోతే పురుషుడు క్రీస్తు విరోధి అవుతాడు. సో ఎవరైతే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని ఒప్పుకోరో, నమ్మరో, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించరో దేవుడు కాదని వాదిస్తూ చెప్తూ ఉంటారో, అలాంటి వాళ్ళే క్రీస్తు విరోధులు అని 8వ వచనం
క్లియర్గా తెలియజేస్తుంది. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు బయలుదేరారు అంటున్నాడు 2:18. ఆల్రెడీ వచ్చి ఉన్నది, ఇదివరకే ఉంది లోకంలో అంటున్నాడు. అసలు ఎవరు ఆ క్రీస్తు విరోధి అంటే దేవునిని, యేసుక్రీస్తును శరీరధారిగా వచ్చారు అని అంగీకరించిన వాళ్ళే క్రీస్తు విరోధి అని చెప్తున్నాడు. రికార్డెడ్ కాబట్టి మనము ఆ పదాన్ని యూజ్ చేయకూడదు. ఎవరు క్రీస్తు విరోధులు అనేది మనకే ఒక ఐడియా ఇప్పుడు వచ్చేసి ఉంటుంది. కుమారుడు, యేసుక్రీస్తు కుమారుడని ఒప్పుకొనని వాడు, యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకొనని వాడు, యేసుక్రీస్తును దేవుడు కాడు అని వాదిస్తూ బోధించే వాళ్ళే మ్యాక్సిమం ఈ వచనాల ప్రకారం క్రీస్తు విరోధులు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ అంతియోకస్ 4 క్రీస్తు విరోధిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ అంతియోకస్ 4లో ఉన్నాయి. కానీ అంతియోకస్ 4 మాత్రము క్రీస్తు విరోధి కాడు యూదుల కాలానికి అని మనము గుర్తుపెట్టుకుంటున్నాం. ఇది రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే ఆ లక్షణాలన్నీ ఈయనలో ఉన్నా కూడా, ఆ లక్షణాలన్నీ, ఆ ఛాయ అంతా ఇతనిలో ఉన్నా కూడా ఇతను ఎలా ఉన్నాడు అంటే అపవాది చేత వాడబడేవాడుగా ఉన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంతియోకస్ 4 అనేది కంప్లీట్లీ లీడింగ్ బై సాటన్ ఆర్ అపవాది, దుష్టుని చేత నడిపించబడుతున్నాడు. ఈయన పరిపాలన కానివ్వండి, ఆయన జీవితం కానివ్వండి, ఆయన రిలేషన్స్ కానివ్వండి, అంతా కూడా దుష్టుని చేత మాత్రమే ఆయన ప్రేరేపించబడి బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సొంత అన్న కొడుకుని ఆయన కుర్చీకి అడ్డొస్తున్నాడని, ఆయన సింహాసనం ఆయనకు దక్కదేమోనని సొంత అన్న కొడుకును చంపించినటువంటి క్యారెక్టర్ ఏంది. సొంత మేనల్లుడు, మేనమామ అంటే తండ్రితో సమానం అని మనం వింటూ ఉంటాం. సొంత మేనల్లుళ్ళు అంటే సొంత కొడుకులతో సమానం. అలాంటి వారి మధ్య మనస్పర్ధలు కలగచేసి రాజ్యం కోసం ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర డబల్ డ్రామా ఆడుతూ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగాలు పన్నినటువంటి వ్యక్తి అంతియోకస్ 4 అని మనం నేర్చుకున్నాం. ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా అవి. మెయిన్గా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడున్నారో, దేవుణ్ణి ఎవరైతే యథార్థంగా పూజిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈయన ఓచుకోత కోయిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక మాట ఏంటంటే ప్రియులారా, మరి ఒక మాట ఏంటయ్యా అంటే అంతియోకస్ 4 అనేటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి కాకపోయినా సాతాను చేత బలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి. అంతియోకస్ 4 కాలంలో యూదులు ఎలా అయితే కష్టపడుతున్నారో క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు అలాగే కష్టాల పాలయ్యారు. క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ మన మధ్య ఉంది, ఆల్రెడీ భూమి మీద ఉంది. ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉంటుందో అక్కడ నీతిమంతులైన వారు అలాగే వేదనల పాలవుతుంటారు, శ్రమల పాలవుతుంటారు. ఇక్కడ ఇంకా ఈ పాయింట్ మనకు బాగా అర్థం కావాలంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, దయచేసి మీరు శ్రద్ధగా వింటున్నారు అనుకుంటున్నాను. మోషే పుట్టినప్పుడు ఒక రాజు మంత్రసానులకు ఆజ్ఞాపించాడు కదా. ఏమని ఆజ్ఞాపించాడండి? మంత్రసానులకు ఏం చెప్పాడు రాజు? ఫరో మగబిడ్డ అయితే చంపేసేసేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి. మొదటి అధ్యాయం నిర్గమకాండము 15వ వచనం నుంచి కిందకి చదివితే ఆ పారాగ్రాఫ్లో ఉంటుంది. బ్రతకనివ్వండి, ఆడపిల్ల అయితే, మగపిల్లోడైతే చంపేసేయండి, ఏ మగపిల్లోడు పుట్టినా చంపేసేయండి అని చెప్పాడు. కారణం ఏంటి? ఎవరు చావాలనే కోరికతో, ఎవరిని చంపడం అక్కడ రాజు యొక్క టార్గెట్. అక్కడ ఎవరు బ్రతకకుండా ఉండటం రాజు యొక్క టార్గెట్. అక్కడ మోషే బ్రతకకుండా ఉండటం రాజు యొక్క టార్గెట్. అక్కడ నిర్గమకాండంలో ఫరో కాలానికి కూడా సాతాను చేత బలంగా వాడబడినటువంటి వాడు ఫరో. టార్గెట్ ఎవరై అంటే నీతిమంతుడైన మోషే. ఫరోని బాగా బలంగా వాడుకున్నవాడు అపవాది, లేకపోతే అపవాది చేత బలంగా వాడబడిన వ్యక్తి ఎవరై అంటే ఫరో.
కానీ అపవాది యొక్క టార్గెట్ మాత్రం మోషే చనిపోవాలని అక్కడ ప్లాన్. ఆ కాలానికి ఎవరు పుట్టిన మగబిడ్డలను చంపేయాలని. ఇదే మనకి క్రొత్త నిబంధనలో క్రీస్తు పుట్టుకప్పుడు కూడా అప్లై అవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే మనం వాక్య ధ్యానం అంటే ఇదే ప్రియులారా. వాక్యాన్ని ధ్యానించడం అంటే ఇదే. క్రీస్తు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. ఎవరు? హేరోదు. ఇక్కడ కూడా హేరోదును అపవాది చాలా బలంగా వాడుకుంటున్నాడు. కానీ అపవాది యొక్క టార్గెట్ ఎవరు? ఎవరు చనిపోవాలని ఆజ్ఞ వచ్చింది? మోషే కాదు. మనం మోషే గారికి చెప్పేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం క్రొత్త నిబంధనలోకి వచ్చాం. హేరోదు అంటున్నాం కదా. హేరోదు పుట్టినప్పుడు, హేరోదు పరిపాలించేటప్పుడు, క్రీస్తు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ హతమార్చండి అనేటువంటి ఆజ్ఞ, కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు హేరోదు. కారణం ఏంటో తెలుసా? అపవాది చేత హేరోదు బలంగా వాడబడుతున్నాడు. కానీ అపవాది యొక్క టార్గెట్ ఎవరో తెలుసా? టార్గెట్ మాత్రం యేసు ప్రభు. యేసు ప్రభుని భూమి మీదకి రానీకుండా చేయాలి, రక్షకుణ్ణి రానీకుండా చేయాలి. రక్షకుడు వస్తే నా ఆటలు కొనసాగవు, రక్షకుడు వస్తే నా ఆటలు సాగవు, నేను అనుకున్నది నెరవేర్చబడదు. కాబట్టి దేవుని పని జరగకుండా చేయడమే. రక్షకుడు వస్తే పాపులందరూ ఏమైపోతారు? నీతిమంతులైపోతారు. రక్షకుడు వస్తే పాపాలన్నీ ఏమవుతాయి? క్షమించబడతాయి. రక్షకుడు వస్తే పాపులందరినీ నీతిమంతులుగా మార్చి ఆయన వైపు ఆయన ఆకర్షించుకుంటాడు. అప్పుడు సాతాను వైపు ఎవ్వరు ఉండరు. సాతానుకు రాజ్యం ఉండదు, సాతాను సంబంధితులు ఉండరు, సాతాను అనుకరించే వాళ్ళు ఉండరు. కాబట్టి సాతాను పనులు నెరవేరాలంటే రక్షకుని పని ఆగిపోవాలి. సాతాను యొక్క ప్లాన్ నెరవేర్చబడాలంటే దేవుని ప్రణాళిక కొనసాగకూడదు. అందుకని అపవాది యొక్క టార్గెట్. ఎస్తేరు గ్రంథంలో కూడా హామానును చెప్పండి మీరు, హామానుని ఎవరు వాడుకున్నారు? ఎవరు బలంగా వాడుకుంటున్నారు హామానుని? అపవాది బలంగా వాడుకుంటున్నాడు హామానుని. టార్గెట్ ఎవరు ప్రియులరా? యూదులు మరియు మొర్దెకై. దేవుని బిడ్డలే టార్గెట్. మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఆనాడైనా నేడైనా మరెన్నటికైనా కూడా సాతాను యొక్క టార్గెట్ మనమే అంటే నీతిగా బ్రతికే వాళ్ళే, నీతిమంతులైనటువంటి వారే సాతాను యొక్క టార్గెట్. 2 రకాలు ఉంటారు మనుషుల్లో, నీతిమంతులు అనీతిమంతులు. 2 రకాలు ఉంటారు మనుషుల్లో, పాపులు పుణ్యాత్ములు. 2 రకాలు ఉంటారు మనుషుల్లో, దేవునికి ఇష్టమైన పనులు చేసేవాళ్ళు, దేవునికి నచ్చని పనులు చేసేవాళ్ళు. ఈ 2 రకాల్లో కూడా సాతానికి ఎప్పుడు ఫేవర్గా సాతాన్ని ఇంప్రెస్ చేస్తూ సాతానికి చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేది ఎవరయ్యా అంటే దేవునిని కష్టపెడుతూ బ్రతికే వాళ్ళే. సో వాడితోటి ఆ సాతానికి ఇలాంటి వాళ్ళతో అసలు ప్రాబ్లమే లేదు. సినిమాలకు వెళ్తున్నామా మనం, మనతోటి సాతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనల్ని హ్యాపీగా ఉంచుతాడు వాడు, ఎలాంటి ఆటంకాలు మనకు కలుగజేయడు. అబద్ధాలు దండిగా చెప్తున్నామా, మనం అంటే చాలా ఇష్టం సాతానికి. ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి నష్టాలు వాటిల్లో ఎవ్వరు మనల్ని హేట్ చేసే వాళ్ళు ఉండరు అబద్ధాలు చెప్తే. సత్యం చెప్తున్నామా, మనం ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నామా, మనకి ఖచ్చితంగా శత్రువులు చాలామంది ఉంటారు. ఖచ్చితంగా మనం అంటే పడని వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి నచ్చని విషయాలలో పాల్గొంటూ దేవునికి అయిష్టమైన జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నామా, సాతాను ఎప్పుడు మనకి హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలాగా అన్నీ అనుకూలంగా చేసుకుంటూ వెళ్తాడు. ఏ ఆటంకాలు మనకు కలగజేయడు. ఎందుకంటే మనం వాడి పార్టీయే కదా, ఏం ప్రాబ్లమ్స్ రావు సాతాను వల్ల మనకి. కానీ సాతాను వలన ప్రాబ్లమ్స్ వచ్చేదల్లా ఎవరికై అంటే నీతిమంతులకే. యోసేపు ఉన్నాడు, పొతిఫర్ భార్య ఉంది. ఇద్దరిలో ఎవరు నీతిమంతులు? భర్త ఇంట్లో లేనప్పుడు పరాయి పురుషుణ్ణి ఆశించిన ఆవిడ జైలుకి వెళ్ళాల్సింది.
అమ్మతో సమానం పరాయి స్త్రీ అంటే నాకు. అమ్మా, నీ భర్త నిన్ను నాకు అప్పగించలేదు అని పరాయి స్త్రీని కన్న తల్లితో భావించినటువంటి యోసేపు జైలుకి వెళ్ళాల్సింది. మీరు చెప్పండి ప్రియులారా, ఎవరు జైలుకి వెళ్ళారు వీళ్ళిద్దరిలో? పోతీఫరు భార్య కానీ వెళ్ళింది ఎవరు? యోసేపు. యోసేపు. అర్థమైపోలా? ఎవరు సాతాను పార్టీ? పోతీఫరు భార్య. కష్టం లేకుండా ఉంది, హ్యాపీగా ఉంది ఎవరు? పోతీఫరు భార్య. కష్టాలలో ఉందెవరు? కష్టాలలో ఉందెవరు? జైలుకి వెళ్ళింది ఎవరు? ఇనుము ఆయన కాళ్ళను బంధించి ఉంచిందంట. ఆయన శరీరాన్ని ఇనుము సంకెళ్ళు బాధించిని అని యోసేపు గురించి రాయబడింది. చాలా బాధ, వేదన, అల్లారు ముద్దుగా పెరిగాడు అందరిలో, కానీ చాలా కష్టపడ్డాడు జైల్లో. నీతిమంతుడిగా బ్రతకాలని అనుకుంటున్నాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు. దేవుని యొక్క సన్నిధిలో సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరికీ హింస కలుగుతుంది, హింస నుందుదురు అనందు బైబిల్లో. ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఏమనుకుంటామంటే మన జీవితం, మన బుర్ర, మన చిన్న మెదడు కదా, కోడి మెదడు మనది. మన హృదయం కూడా చాలా కుంచితమైనటువంటి హృదయం, చిన్న హృదయం, పెద్ద ఆలోచన, పెద్ద తలంపు. దేవుని యొక్క మహాప్రణాళికను బట్టి మహాప్రేమను అర్థం చేసుకున్నంత పెద్ద గుండె ఎక్కడదు మనకి. అందుకని మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఈ కష్టాలు? అనారోగ్యం వచ్చిందా? రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ఏంటి నాకు ఈ బాధ? ఇంట్లో ఏదైనా సరుకులు నిండుకున్నాయా? ఏంటి రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు ఈ సమృద్ధి లేనితనం? ఎందుకు నాకు ఈ కష్టాలు? రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నా కొడుకు ఉద్యోగం ఏది, కూతురుకు ఉద్యోగం ఏది? రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, వీళ్ళు ఎప్పుడు పాస్ అయ్యేది? రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నా భర్త ఇప్పుడు నా మాటినేది? రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, మా బ్యాంకులో బ్యాలెన్సే లేదేంటి? ఇవి మన ఆలోచనలు, అంతవరకే ఉంటాయి మన ఆలోచనలు. పోతీఫరు భార్య, యోసేపు, వీరిద్దరిని నేను రెఫరెన్స్లు చూపించట్లేదు, ఎందుకంటే మన పాఠం కాదు ఇది, లైన్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆలోచించమని దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వీరిద్దరిలో శ్రమలు వచ్చింది యోసేపుకి, అయినా సంతోషంగా బ్రతకలేకపోయింది యోసేపే. అయినా సాతాను పార్టీ ఉండకుండా ఖచ్చితంగా ప్రాణం పోయినా సరే పాపం చెయ్యను అని నిలదొక్కున్నవాడు యోసేపే. అయినా తాత్కాలికమైన కష్టాలు, శ్రమలు ఎదుర్కొంటున్నది యోసేపే. అయినా యోసేపు గురించి రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, ప్రతి విషయంలో యోసేపునకు దేవుడు తోడై ఉన్నందున, యోసేపునకు దేవుడు తోడై ఉన్నందున దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టాలున్నాయా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. శ్రమల్లో ఉన్నావా? దేవుడు తోడై ఉన్నాడు. నిరుద్యోగమా? దేవుడు తోడై ఉన్నాడు. అనారోగ్యమా? దేవుడు తోడై ఉన్నాడు. బాధలా? దేవుడు తోడై ఉన్నాడు. నింద? దేవుడు తోడై ఉన్నాడు. ఎటు తోచని, దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? దేవుడు తోడై ఉన్నాడు. యోసేపునకు దేవుడు తోడై ఉన్నందున పౌలు గారు వెళ్ళే ప్రతి ప్రయాణము ఇరుకే, ప్రతి ప్రయాణము ఇబ్బందులే. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి కిందకు చదివితే ఎన్ని ఆపదలు! స్వజనుల వలన ఆపదలు, పరజనుల వలన ఆపదలు, సంఘంలో ఆపదలు, ఓడ పగిలి బద్దలైపోవడం వలన ఆపదలు, పాము వలన ఆపదలు, యూదుల వలన ఆపదలు, గ్రీసు దేశస్తుల వలన ఆపదలు, అన్ని ఆపదలే. ఆయన రాసిన పత్రికల్లో రంగరించి ఓర్చుకొని అన్ని కాచి వడపోసి ఆయన మాట్లాడుతూ అంటాడు, ఎటు పోయినను దిక్కులేని వారం అయితే మనం కాదు, తరుమబడుతున్నాను తప్పించుకోవడానికి మార్గం లేని వాళ్ళం అయితే కాదు, అపాయములో ఉన్నను, మీరు చెప్పాలి ఈ మాట, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఎంత గొప్ప మాట కదా ప్రియులరా, ఎంత గొప్ప మాట. అది పౌలు గారి యొక్క బ్రెయిన్. అది ఎలాంటి పరిస్థితులైనా కానీ ఆయన కృప మనకు సరిపోతుంది. నా కృప నీకు చాలునంటున్నాడు దేవుడు అని జ్ఞాపకం చేసుకునే మెదడు ఆయనది. మన మెదడు చాలా చిన్నది, చాలా చిన్నగా ఆలోచన చేస్తాం. మనం చిన్నగా ఆలోచన చేస్తాం. యోసేపు వేరే, పోతీఫరు భార్య వేరే.
ఇద్దరిలో మన కంటికి కనబడి సుఖంగా ఈవిడ కనబడుతుంది, కానీ కష్టాల్లో యోసేపు కనబడుతున్నాడు. కానీ దేవుని తోడు ఇద్దరిలో ఎవరి వైపు ఉందండి? ఎవరి వైపు ఉంది? ఎవరి వైపు ఉంది దేవుని తోడు? యోసేపు వైపు ఉంది. యోసేపు వైపు ఉంది. ఇంకా చెప్పాలంటే జైలు నుండి విడుదలయ్యాడు. ఎవరైతే జైల్లో వేయించారో వాళ్ళే కావాలని రిక్వెస్ట్ చేసి వెనక్కి పిలిచారు. సో న్యాయము కూడా ఎవరి వైపు ఉంది? న్యాయం కూడా ఎవరి వైపు ఉంది? తాత్కాలికంగా మేబీ కష్టపడి ఉండొచ్చు యోసేపు, బట్ దట్ ఈజ్ నాట్ పర్మనెంట్. తాత్కాలికంగా కొద్ది కాలము, కొద్ది దినములు శ్రమ కలుగును. బైబిల్లో ఉన్న గొప్ప మాట, కొద్ది దినములు పరీక్ష, కొద్ది దినములు శ్రమ కలుగును. ఎప్పుడైనా మనం నేర్చుకుందాం ఆ పాఠాన్ని, కొద్ది దినములు అనేటువంటి పాఠం. కొంతకాలం శ్రమే, కొంత అనారోగ్యమే, కొంత నిరుద్యోగమే, కొంత ఆర్థిక ఇబ్బందులే, కానీ శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. శాశ్వతమైన విడుదల ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. శాశ్వతంగా మన సమస్యలన్నిటినీ ఆయన పరిష్కరించబోతున్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. అంత్యోకస్ దగ్గరికి మనం వద్దాం. అంత్యోకస్ బలంగా వాడబడుతున్నాడు అపవాది చేత. అంత్యోకస్ బలంగా సాతాను చేత వాడబడుతున్నాడు. టార్గెట్ ఎవరో తెలుసా? ఇప్పుడు చెప్పండి. ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమైతే టార్గెట్ ఎవరో మీరు ఇప్పుడు చెప్పేస్తారు. ఎందుకు అంత్యోకస్ని అపవాది బలంగా వాడుకొని ఎంత క్రూరుడిగా బ్రతికిస్తున్నాడో, కారణం ఏంటో, ఎవరు టార్గెట్ మీరు చెప్పండి. దానియేలు గ్రంథంలో ఇన్ని లెసన్స్ విన్నాం కదా మనం. ఎవరు అపవాది యొక్క టార్గెట్ ఇక్కడ? యూదులు, దేవుని బిడ్డలు. విషయం ఏంటంటే, మనకు అర్థం కాని విషయం ఇంకొక పాయింట్ చెబుతాను. దానియేలు గ్రంథంలో కేవలం అంత్యోకస్ 4 ఒక్కడే కాదు ప్రియులారా, అపవాది చేత బాగా వాడబడినటువంటి వ్యక్తి, అపవాదికి బాగా రైట్ హ్యాండ్ ఉండి పనిచేస్తున్నవాడు, అపవాది చేత పని చేయించబడుతున్నవాడు అంత్యోకస్ 4 ఒక్కడే కాదు. ఒకప్పుడు నెబుకద్నెజరు కూడా ఒక ఆజ్ఞ జారీ చేశాడు కదా, ప్రతిమను చేయించి ప్రతిమకు నమస్కరించిన వాళ్ళందరినీ అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞ. అక్కడ అగ్నిగుండం తయారు చేయబడింది కేవలము షడ్రక్ మేషక్ అబేద్నెగోల కోసమా, లేకపోతే ఎవరైతే మొక్కరో వాళ్ళందరి కోసమా? ఎవరైతే మొక్కరో అందరి కోసం. మరి అందరూ వేయబడ్డారా? అసలు మొక్కకుండా ఉంది ఎవరక్కడ? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నారని అర్థం? సాతానుకు ఫేవర్గా ఉన్నారు, సాతానుకు అనుకూలంగా ఉన్నారు. మొక్కడం అనేది దేవునికి ఇష్టమైన పని కాదు. ప్రతిమకు మొక్కడం, నమస్కరించడం అనేది అది దేవునికి ఇష్టం లేని పని, సాతానుకు నచ్చే పని. మిగిలిన వాళ్ళందరూ సాతానికి నచ్చే పని చేసేసారు. సాతానికి నచ్చే పని చెయ్యనిది దేవుని బిడ్డలు. నరకాగ్నిలో వేసినా నో ప్రాబ్లం, కాలిపోయి మసైపోయినా కానీ మేము మాత్రం నమస్కారం చేయము అని దృఢంగా నిలబడ్డారు ప్రభువు కొరకు, దృఢంగా దేవుని కొరకు నిలబడ్డారు. అక్కడ కూడా సాతాను చేత బలంగా వాడబడినటువంటి వ్యక్తి నెబుకద్నెజర్ అయితే, సాతాను యొక్క టార్గెట్ మాత్రం నీతిమంతులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి అంశాలు ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనకు బోధ కలగడానికి, మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించినటువంటి విషయాలు ప్రియులారా. మనకి బోధ, మనకి బుద్ధి కలగడానికి ఎన్నో విషయాలను చాలా సీక్వెన్స్లో దేవుడు రాయించాడు, చాలా అర్థవంతంగా దేవుడు రాయించాడు. తాత్కాలికంగా అగ్నిలో వేసిన అగ్ని వాసన కూడా వాళ్ళని ఒక పోగు కూడా, బట్టలలో వాళ్ళ వస్త్రాలలో ఒక్క పోగు కూడా కాలిపోలేదు. ఎవరున్నారు అక్కడ? తోడుగా దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క తోడు వారికి ఉంది ప్రియులారా. ఇన్ని పాఠాలు విన్న మనం కూడా ఒకటే అర్థం చేసుకోవాలి. శ్రమలు ఏవైనా, కష్టాలు ఏవైనా, ఇబ్బందులు ఏవైనా మనకు ఎవరి తోడుందని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి తోడు మనకుంది అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా, దేవుని తోడు. కానీ కొన్నిసార్లు శ్రమలను సెలెక్ట్ చేసుకోవడానికి మనం చాలా భయపడతాం, బాధపడతాం, వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం.
ప్రార్థన కూడా మనం ఏం చేస్తామో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలను తప్పించని చేస్తాం. రాంగ్ ప్రేయర్ అది. కష్టాలను తప్పించని ప్రేయర్ చేస్తాం. కష్టాలు రాకుండా చేయని ప్రార్థన చేస్తాం. కష్టాలు రాకపోతే మన విశ్వాసము ఎంత మెరుగైనదో తెలియబడేది ఎలా? సువర్ణము బంగారము కొలిమిలో కాల్చకపోతే ఎంత ప్యూరిటీ ఉందో ఆ గోల్డ్లో తెలిసేది ఎలా? అలాగే మన విశ్వాసం కూడా ఎంత గట్టితో తెలియబడాలంటే శ్రమలు మనకు అవసరం పిల్లారా. దావీదు అంటాడు, శ్రమ పడక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలిగిన తర్వాత నేను త్రోవలో చక్కగా నిలబడ్డాను. శ్రమలు మనల్ని త్రోవలో నిలబెడతాయి. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను నేను. హెబ్రీ పత్రికలో ఉన్న కొన్ని డైమండ్ వర్డ్స్ అనొచ్చు వాటిని. మోషే గారు ఐగుప్తు రాజకుమారుడుగా ఉంటే, రాజకుమార్తె పెంచుతుంది కదా, రాజకుమారుడుగా ఉంటే ఎంత ధనవంతుడు అయ్యుండేవాడండి మోషే గారు. ఇమాజిన్, ఒకసారి మనం ఊహించుకోవడానికి కూడా అది ఊహకందు. చాలా గొప్ప ధనవంతుడు అయి ఉండేవాడు. కానీ ఆయన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద చాలా గొప్పది అనుకున్నాడంట. ఎంత గొప్ప మాట అండి ఆ మాట. చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలములు. ఏమనుకుంటున్నాడు ఈయన? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద చాలా గొప్పది. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అంటే, ఎవరినైతే ఈ దానియేలు గ్రంథం 41వ అధ్యాయంలో హతం చేసుకుంటూ వచ్చాడో, హతము చేసుకుంటూ 3 జాతులు వారు తప్పించుకున్నారో, అది కూడా నేను చెప్తాను ఎందుకు తప్పించుకున్నారో, ఎలా తప్పించుకున్నారో అన్నది. ఎవరెవరినైతే ఈయన ఒక ప్రవాహం వలె వచ్చి వాళ్ళ మీద ఆనంద దేశమున ప్రవేశించి 1,60,000 మంది ఇదైపోయారని చెప్పుకున్నాం కదా. 40,000 మంది చెరకు వెళ్ళారు, 40,000 మంది చంపబడ్డారు, 80,000 మంది గల్లంతయ్యారు. 3 రోజుల్లో 1,60,000 మందికి ప్రాబ్లం క్రియేట్ చేశాడు ఆయన. ఇంత ఘోరంగా ఈయన ప్రవర్తిస్తున్నా కూడా కొందరు మాత్రం పోతే మా తలకాయలు తెగిపోయినా కానీ దేవుని కొరకే మేము బ్రతుకుతామని చెప్పి దేవుని కొరకు నిలబడ్డారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. అంతేకాదు, వాళ్ళు బోధిస్తూ అనేక మందిని దేవుని వైపు మరలుస్తూ వాళ్ళ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా దేవుని కొరకు స్థిరంగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ అంత్యోకస్ ఏం చేస్తూ వచ్చాడంటే, యోదయలోనికి కూడా ప్రవేశించి దేవుని నమ్ముకున్న వారందరినీ చంపేస్తూ, నా పార్టీ వచ్చేవాళ్ళు రండి, నన్ను అనుసరించే వాళ్ళు రండి అని వాళ్ళను ప్రలోభ పెడుతూ, వాళ్ళకు లంచాలు ఇస్తూ, రాజ్యాన్ని విభజించి కొంత ఈ ప్రాంతం నీదే, నువ్వు వేలుబడి చేయి అని అంటూ వాళ్ళకి రాజ్యాన్ని చీల్చి ఇచ్చేస్తూ ఆయన ఇష్టానుసారంగా ఆయన జరిగించాడు. ఆ లంచాలకు, ఈయన పెట్టేటువంటి ప్రలోభాలకు, ఈయన ఇచ్చేటువంటి వాటన్నిటికీ ఆశపడిన వాళ్ళు, యూదులైన వాళ్ళు కూడా, దేవుని నమ్మిన వారే అయినప్పటికి కూడా కొంతమంది బ్రతుకుంటే ఏదో పని చేసుకొని బ్రతకొచ్చు, ప్రాణం పోతే ఎలా అనుకున్న వాళ్ళందరూ ఈయన పక్షాన చేరారు. ప్రాణం పోయినా నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టను అని అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేశారంటే దేవుని కొరకే హతసాక్షులయ్యారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మక్కబీయుల చరిత్రని. దేవుని కొరకు హతసాక్షులవుతూ దేవుని కొరకు నిలబడినటువంటి వారు మక్కబీయులు అని మనం నేర్చుకున్నాం. వాళ్ళందరూ కూడా దేవుని కొరకు గట్టిగా నిలబడి గొప్ప పనులు చేశారు అనేటువంటి విషయం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అదే విషయాన్ని 41వ వచనంలో మరలా రీసమ్మరైజ్ చేస్తూ చెప్తున్నాడు గబ్రియలు దూత. ఇక్కడ ఈ విధంగా జరిగినప్పుడు 3 మాత్రం తప్పించుకున్నారు. ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు. వీళ్ళు ఎందుకు తప్పించుకున్నారు అనే పాయింట్ మనకు అర్థం అవ్వాలంటే ఒక్క చిన్న మ్యాప్ని మనం చూడాలి ప్రియులారా. మ్యాప్ నేను మీకు చూపిస్తున్నాను, దయచేసి కొంచెం ఓపికతో మనం చూద్దాం.
ఈ మ్యాప్ మీకు కనబడుతుందా? ఇది స్క్రీన్ మీద మీకు కనబడడం కష్టం ఉంటే బైబిల్లో కూడా చూడొచ్చు మీరు. తర్వాత అయినా బైబిల్ చూడండి. బైబిల్లో నా బైబిల్లో అయితే ఇది సెకండ్ మ్యాప్. మీ బైబిల్లో థర్డ్ అయినా అయి ఉండొచ్చు, సెకండ్ కూడా అయి ఉండొచ్చు. కొన్ని కొత్త వర్షన్స్లో మేబీ థర్డ్ మ్యాప్, ఫస్ట్ మ్యాప్ అయినా అయి ఉండొచ్చు, చెప్పలేము. నేను ఫాలో అవుతున్న బైబిల్లో అయితే సెకండ్ మ్యాప్. మ్యాప్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే సెకండా, థర్డా, ఫోర్తా మనకు అనవసరం. మ్యాప్ ఏంటన్నది ఇంపార్టెంట్. ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము మ్యాప్ యొక్క హెడ్డింగ్. ఆ పటంలో ఒక ప్లేస్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రౌండప్ చేసిన జనాంగాల పేర్లు కనబడుతున్నాయా? అమ్మోనీయులు కనబడిందా? కనబడితే కనబడిందని దయచేసి చెప్పండి. రైట్. దాని కింద మోయాబీలు కనబడిందా? తర్వాత దాని కింద స్లాంట్ డయాగనల్ గా ఎదోము కనబడింది. అక్కడ అందరూ ఎదోము. ఇక్కడ దానియేలు గ్రంథం 41వ అధ్యాయంలో కూడా తప్పించుకున్న వారు వీళ్ళేనా? ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు. ఈ మూడు జాతులు వాళ్ళే కదా? ఈ మూడేనా? రౌండప్ చేసిన ఈ మూడే కదా? ఒకసారి మళ్ళీ చూడండి. అమ్మోనీయులు, మోయాబీయులు, ఎదోము. ఎదోము అంటే ఎదోమీయులు. వీళ్ళు ముగ్గురు తప్పించుకున్నారు. కారణం ఏంటి అని గనక గమనిస్తే చిన్ని చిన్ని కొండలుగా ఒక 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 లైన్ లాగా కనబడుతుంది. నేను దాన్ని జూమ్ చేస్తాను చూడండి. చిన్న చిన్న కొండల్లాగా కనబడుతుంది. పైన సిదోను, నెక్స్ట్ తూరు, నెక్స్ట్ అక్కో, తర్వాత దోరు, యొప్పే, గాజా. రౌండప్ చేసింది గాజా కనబడిందా? కనిపించింది. ఇదంతా ఆ పైన సీదోను అవతలకు కూడా వెళ్ళిపోతే మనకి ఉత్తర రాజ్యం కనబడుతుంది. ఈ మ్యాప్లో ఉత్తర రాజ్యం లేదు, పైన ఉంటుంది. కింద గాజా ఎందుకు చూపిస్తున్నామంటే గాజా మీదకు యుద్ధానికి రావాలన్నా, లేకపోతే దేవుని బిడ్డలు ఉండేటువంటి ఏరియాల్లోకి యుద్ధానికి రావాలన్నా, ఇటువైపు కింద ప్రాంతానికి రావాలంటే ఈ కొండలు కొండలు కొండలుగా కనబడుతున్నది రూట్. ఎవరికి రూట్ ఇది అంటే మనం మాట్లాడుకుంటున్న అంత్యోకస్ 4కి ఇది రూట్. ఎక్కడి నుండి? సీదోను, తూరు, ఆ ప్రాంతాలన్నిటి నుండి గాజా, ఈ లైన్ అంతా రూట్. ఎందుకు రూట్ అన్నామంటే యాక్చువల్ ఇదంతా సముద్ర తీర ప్రాంతము. సముద్ర తీర ప్రాంతాన్ని ఇలా చిన్న చిన్ని ఎత్తుపల్లాలుగా, అలలు లాగా డినోట్ చేశారు, సూచించారు ఈ యొక్క మ్యాప్లో. ఇంకా చెప్పాలంటే మహాసముద్రం అని ఇక్కడ రాయబడింది చూడండి. మేబీ మధ్యధరా సముద్రం, మహాసముద్రము అని ఇక్కడ రాయబడింది. కనబడుతుంది కదా మీకు మ్యాప్లో మహాసముద్రం అనే పదం? అమ్మా అందరికీ కనబడుతుంది. ఆ ఓడల రూట్లో రావాలి. అందుకనే ప్రీవియస్ సెషన్స్లో కూడా తీము అనేటువంటి ఓడలను ఆధారం చేసుకుని వీళ్ళు టాలమీ 7, టాలమీ 8 తన మామని, వాళ్ళ మేనమామను ఎదిరించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు అనుకున్నాం. ఎందుకంటే ఈ యుద్ధానికి వెళ్ళాలన్నా రావాలన్నా ఓడ ప్రాంతంలో గుండా, లేకపోతే ఓడ ప్రయాణం ద్వారా వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావాల్సి ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఈ ప్రాంతంలో వచ్చేటప్పుడు ఆ ఓడ ప్రాంతానికి తూర్పు దిక్కుగా చాలా దూరంలో ఉన్నారు వీళ్ళు. ఎవరు? ఎదోమీలు, మోయాబీలు, అమ్మోనీలు. దూరంలో ఉన్నారా, దగ్గరలో ఉన్నారా? ఆ మ్యాప్ని అబ్జర్వ్ చేయండి. మ్యాప్ మొత్తాన్ని మనం చూస్తే ఆ లైన్కి దూరంగా ఉన్నారా వీళ్ళు ముగ్గురు? మూడు జాతుల వారు దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అంత్యోకస్ 4 కంటబడకుండా తప్పించుకోవడానికి, హతమవ్వకుండా తప్పించుకోవడానికి దూరంగా ఉండటం అనేది రీజన్ నెంబర్ 1. అదొకటి నేను చెప్పాలనుకున్న పాయింట్. తర్వాత మనం గమనిస్తే బైబిల్ అంతట్లో కూడా పాత నిబంధనలు ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఎక్కడ చూసినా ఇశ్రాయేలీలకు శత్రువులుగా ఉన్నవారు వీళ్ళు. ఇశ్రాయేలీలకు ఎలా ఉన్నారు? అమ్మోనీలు కానీ, మోయాబీలు కానీ, ఎదోమీలు కానీ ఇశ్రాయేలీలకి శత్రువులా, మిత్రువులా? మీరు చదివిన పాత నిబంధన ప్రకారం, మనం అనేక మార్లు చదువుకున్న పాత నిబంధన ప్రకారం శత్రువు. యోదయ వారికి లేక యెరూషలేము వారికి, ఇశ్రాయేలీలకి శత్రువులు అంటే నా శత్రువు
నా మిత్రుడికి శత్రువు అవుతాడా, మిత్రుడు అవుతాడా? మిత్రుడవుతాడు. నా శత్రువు నాకు శత్రువు, నా శత్రువుకి ఏమవుతాడు? మిత్రుడవుతాడు. మిత్రుడు అవుతాడు. ఇక్కడ ఇశ్రాయేలీలకి శత్రువుగా ఎవరుంటున్నారు? ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు. జాతులు కాదు, వ్యక్తి ఎవరున్నారు మెయిన్ ఇప్పుడు మన పాట. అంత్యోకస్ అంత్యోకస్ ఇశ్రాయేలీలకి శత్రువు ఉన్నాడు, ఓచకోత కోయిస్తున్నాడు వాళ్ళని. సో ఇశ్రాయేలీలకి ఆయనకి పడదు. ఈ అమ్మోనీలు, మోయాబీలు, ఎదోమీలు వీళ్ళు ఎలాంటి వారంటే, ఓ ఫలానా వాళ్ళంటే మీకు పడదా, అయితే మనం ఫ్రెండ్స్ అండి, చెప్పు నువ్వేం చెప్తావు నేను చేస్తా. అది మనం ఒకటి, మనం బాయ్ అనుకునేటువంటి టైపు అమ్మోనీలు, ఎదోమీలు మరియు మోయాబీలు. ఇది రెండవ కారణం. అంటే ఇశ్రాయేలులకు శత్రువు గనుక ఆయన అంత్యోకస్ 4 అమ్మోనీలు, మోయాబీలు, ఎదోమీలకు మిత్రుడు అవుతాడు. కాబట్టి వాళ్ళను వదిలేసి ఉండొచ్చు, ఒకటి కారణం. దూరంగా ఉన్నారు కాబట్టి తప్పించుకుని ఉండొచ్చు, రెండవ కారణం. చరిత్ర చెప్తున్నటువంటి మాట ఇది. చరిత్ర చెప్తున్నటువంటి మాట ఇంత విఫులంగా బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే ఇది కానీ బైబిల్లో రాయబడకపోయినా మనం నేర్చుకుంటున్న కారణం ఏంటంటే వివరంగా మనకు అర్థం కావాలి కాబట్టి. ఇదంతా అంత్యోకస్ 4 అని, అమ్మోనీలని, మోయాబీలని వీళ్ళు ఎందుకు తప్పించుకున్నారు, ఇదంతా బైబిల్లో రాయబడలా. కానీ బైబిల్ చరిత్రలో ఇదంతా కూడా వ్రాయబడి ఉంది ప్రియులరా. మనకి అర్థం అవ్వడానికి, టాపిక్ కంప్లీట్గా మన నాలెడ్జ్లో ఉండడానికి ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నాం. అందువలన ఆయన చేతిలో నుండి వీళ్ళు తప్పించుకున్నారు, ఆ 2 కారణాల వల్ల అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము 42లోకి వెళ్దాం. 42వ వచనం. అతడు ఇతర దేశముల మీదకి తన సేవ నంపించును, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. ఇతర దేశముల మీదకి తన సేన నంపించును. ఒక సైన్యాన్ని ఇతర దేశాల మీద కూడా పంపిస్తాడు. మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ చెప్పాం. ఫస్ట్ నొబు అనే ప్రాంతాన్ని పట్టుకుంటాడు, సీను మీదకి వస్తాడు, మెంఫిస్ అనేటువంటి ప్రాంతం దగ్గరికి కూడా వస్తాడు. కానీ అక్కడ ఐగుప్తును పట్టుకోవడానికి సాహసం చేయడు. కారణం ఏంటంటే రోమీల యొక్క సపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి. కానీ ఇక్కడ చివరి దశలో అంత్యకాలం అని చెప్తున్నాను కదా, అంత్యోకస్కి అంత్యకాలం 69 నుండి 169 నుండి 164 మధ్య కాలంలో, ఈ కాలంలో ఆయన యొక్క పరిపాలన చివరి కాలంలో మాత్రం ఐగుప్తును కూడా వదలకుండా పట్టేసుకుంటాడు అనేటువంటి మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ ఐగుప్తు సహా తప్పించుకొననేరుతో. ఐగుప్తు మహాపట్టణం, సిరియా చాలా చిన్న పట్టణం. మ్యాప్స్ కనుక చూస్తే ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. తర్వాత 43వ వచనం. అతడు విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువ గల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లుబీలును కూషీలును తనకు పాద సేవకులుగా చేయును. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలతపరచును గనక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయును. నశింపజేయుటకును అతడు బయలుదేరును. నేను 2 వచనాలు చదివేసేసాను. ఇక్కడ ఐ థింక్ 3 వచనాలు చదివాను. 42, 43, 44 వచనం కూడా చదివాను. ఇక్కడ నేను 2 మ్యాప్లు మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను ప్రియులారా. ఐగుప్తు అనే ప్రాంతంలో పైన ఒక ప్రాంతము, కింద ఒక ప్రాంతం ఉంటుంది. ఆయన యొక్క టార్గెట్ ఐగుప్తును పట్టుకోవాలి, చివరికి ఐగుప్తును కూడా పట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఐగుప్తును కూడా పట్టుకొని ఐగుప్తునకు పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మరియు ఐగుప్తుకు కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ రెండింటిని కూడా ఆయన ఏం చేస్తారంటే ఆక్రమించుకొని తన పాద సేవకులుగా చేయను, అంటే బానిసలుగా ఆయన ఉంచుకుంటాడు. దాని యొక్క భావం ప్రియులరా. ఏ ప్రాంతాలు అనేది నేను మ్యాప్ గ్రూప్లో పెడతాను. తర్వాత తూర్పు నుండి ఉత్తరము నుండి ఒక వర్తమానం వస్తుంది. ఇంటెలిజెన్స్ న్యూస్ అంటాం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటాం. ఒక నమ్మకమైన కొన్ని వర్గాల నుంచి కొన్ని న్యూస్లు వస్తుంటాయి. అలా ఈయన కేవలము దక్షిణం మీదే టార్గెట్ చేస్తున్నావు, ఐగుప్తును పట్టుకోవాలనుకుంటున్నావు. కానీ నీకు ఉత్తరము నుండి తూర్పు నుండి నీకు ఒక ఎఫెక్ట్ ఉంది, నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కొందరున్నారు అని చెప్పి కొంత న్యూస్ అతనికి వస్తుంది. తిరుగుబాటు చేసేవాళ్ళు అంత్యోకస్కి 2 ఉన్నారు. ఆ 2లో ఒకరు మాత్రము ఆయన
నమ్మిన సేవకుడు, ఆయన దగ్గర సేవకుడుగా ఉన్నటువంటి వాడు ఆయన మీద తిరుగుబాటు చేస్తాడు. వాళ్ళిద్దరిని ఒక్కసారి మనం చూసి మనం ముందుకు కొనసాగుదాం ప్రియులరా. ఒక 5 minutes ముందుకు కొనసాగుదాం. ఫస్ట్ ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 44b అని 44వ వచనంలో పార్ట్ 2 అన్నట్టు నేను నోట్ చేసుకున్నాను. మిత్రడేట్స్ అనేటువంటి పేరు ఇతను కనబడుతుంది. ఇతను కనబడుతున్నాడా? సైడ్ ఫేస్ కనబడుతుంది. ఇతను తూర్పు నుండి అటాక్ చేసేటువంటి వ్యక్తి. అతను గుర్తుపెట్టుకోండి. తరువాత ఉత్తరాన్ని నుండి ఆర్టాగ్జియస్ అనేటువంటి వ్యక్తి. ఆర్టాగ్జియస్ 1 ఇతను. మేబీ ఫ్యూచర్లో 2, 3 కూడా మనకు కనబడచ్చు. ఇతను ఉత్తరము నుండి అంతియోకస్ 4ను అటాక్ చేసేటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరూ నీ మీదకి రాబోతున్నారు అనేటువంటి వార్త అంతియోకస్ 4కి వినబడి ఐగుప్తును కూడా ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళిద్దరిలో ఒక అతన్ని మాత్రం జయిస్తాడు. ఎవరినంటే ఆర్టాగ్జియస్ 1 అనే అతన్ని జయిస్తాడు అంతియోకస్ 4. కానీ మిత్రడేట్స్ అనేటువంటి అతన్ని మాత్రం సంస్కృత పదంలో ఇతని పేరు మిత్రదత్త అని ఉంటుంది. ఇతన్ని మాత్రం ఇతను జయించలేకపోతాడు. సో ఈ విధంగా ఆయన జీవితంలో ప్రియులరా అందరినీ జయిస్తాడు, కానీ ఒక్క రోమీయులను ఆయన జయించలేడు. తర్వాత ఈ మిత్రడేట్ అనేటువంటి వ్యక్తిని కూడా ఆయన జయించలేడు. చివరి దశలో ఆయన ఏం చేస్తాడంటే సమస్తాన్ని నశింపు చేయడానికి ఐగుప్తును సాధించాడు. అన్ని ప్రాంతాలు ఆయన అనుకున్న వాటన్నిటిని కొల్లగొట్టాడు. సమస్తాన్ని ఆక్రమించాడు. ఎన్ని ఆక్రమించినా ఆయన కసి, ఆయన పగ మాత్రము దేవుని బిడ్డల మీదే ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు బ్రతకాలి. క్రీస్తు విషయమై నిందే నాకు బెటరు, క్రీస్తు కొరకు బ్రతకడమే నాకు బెటర్ అని అనుకున్నటువంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారని. ఈయన ఎంత ఊచకోత కోస్తున్నా, ప్రతి రాజ్యాన్ని గడగడలాడిస్తున్నా, దేవుని బిడ్డలను ఎంతగానో హింసిస్తూ దేవుని యొక్క ప్రశస్తమైన పవిత్రమైన సన్నిధిలో ఉన్న దేవునికి సంబంధించిన పవిత్ర ఉపకరణములన్నిటిని కూడా తీసేసి నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి కార్యాలన్నింటిని కూడా అక్కడ జరిగిస్తూ, ఇంకా చెప్పాలంటే లేవి వంశస్థులు కాని వాళ్ళను యాజకులుగా నిర్ణయించి ఆయన క్లబ్బులు కూడా కట్టించినటువంటి చరిత్ర ఈయన యొక్క చరిత్రలో రాయబడి ఉంది. భయంకరమైన దుర్మార్గపు పనులన్నిటిని కూడా చేసినటువంటి వ్యక్తిగా ఈయన ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా దేవుని యొక్క బిడ్డలకు ఇతని ద్వారా ఊరట ఎక్కడ కూడా కలగలేదు ప్రియులారా. అందరికంటే ఎక్కువగా దేవుని బిడ్డలను శత్రువులుగానే ఆయన ట్రీట్ చేస్తూ వచ్చాడు. ఐగుప్తును ఆక్రమించుకున్నావు కదయ్యా, ఇంకా చాలు కదా, ఇంకా నువ్వు యుద్ధాలు ఆపే అంటే, లేదు నాకు దేవుని బిడ్డలు కావాలి, యూదులు కావాల్సిందే, యూదులు పని పట్టాల్సిందే అన్నట్టుగా ఈయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు ప్రియులారా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రతి విషయంలో దేవుని బిడ్డలైనటువంటి వారు భంగపడుతూనే వచ్చారు. పాత నిబంధన కానివ్వండి, క్రొత్త నిబంధన కానివ్వండి, కష్టాలు, హింసలు, ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువే ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథం అప్పుడు భయంకరమైన సత్యం ఒకటి బయలువెడుతుంది. 1,44,000 మందే రక్షింపబడతారు అనేటువంటి మాట ఒకటి ఉంటుంది. 700 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు ప్రపంచంలో, 700 కోట్లకు పైచులికే. కానీ 1,40,000 మంది రక్షింపబడతారు, 1,40,000 మంది సేవ్ అవుతారు, అక్కడికి ప్రవేశిస్తారు అనే కొన్ని సత్యాలు చదువుతుంటే, అంటే ఓన్లీ 1,44,000 మెంబర్సేనా ఒకవేళ పరలోక రాజ్యంలో చేరేది? మనం వినే వాక్యాలను బట్టి, చదివే వాక్యాలను బట్టి ఇంతేనా అనిపిస్తూ ఉంటుంది.
అనిపిస్తుంటుంది. కానీ ప్రకటన గ్రంథం నేర్చుకునేటప్పుడు చాలా భయానకమైన సత్యాలు, చేదు నిజాలు మనం ఖచ్చితంగా జీర్ణించుకోక తప్పదు. ఆ చిన్న సంఖ్యలో మనం ఉండాలంటే మనం ఎంత గొప్పగా బ్రతకాలో తెలుసా? ఎంత ఎంత సమర్పణ కలిగి మనం జీవించాలో తెలుసా? మనం ఒక సమయాన్నే సమర్పించలేకపోతున్నాం దేవునికి. ఏంటంటే మన ప్రయారిటీ అలా అయిపోయింది. భోజనం చేయడమా, వాక్యం చెప్పడమా అని అంటే, ముందు భోజనం చేయాలి కదా, నువ్వు వాక్యం చెప్పాలంటే శక్తి కావాలి కదా అంటుందే కానీ మన శరీరం ఆటోమేటిక్గా దేవుడు శక్తి ఇస్తాడు, తర్వాత భోజనం చెద్దులే, ముందు దేవుని పని అని చెప్పట్లేదు మన శరీరం. మనము శరీరానికి బానిసలం అయిపోయాం. శరీరాన్ని ప్రేమించి, ప్రాణాన్ని ప్రేమించి, శరీరాశలను ప్రేమించి, మన అమ్మ దెబోరమ్మ గారి వాక్యంలో కూడా అన్ని గతించిపోయే వాటి మీద, మట్టి చదువులు, మట్టి ఉద్యోగాలు, మట్టి బిల్డింగులు, ఈ లోకంలో ఒక సునామీ వస్తూ కొట్టుకుపోయి అగ్గిపెట్టెలాగా కొట్టుకుపోతున్నాయి. చిన్న చిన్న ప్లాస్టిక్ కారు డబ్బాల్లాగా మేడలు అన్నీ కొట్టుకుపోయేటువంటి అశాశ్వతమైన వాటి మీద మన ధ్యాస, మన కన్ను, మన దృష్టి అన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాటి మీదే ఎక్కువ పెడుతున్నాం మనం. కానీ భక్తులు, గట్టివారు అయినటువంటి వాళ్ళు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, గొప్ప సంగతులు, గొప్ప కార్యములు చేయుదురు అనే మాట. గొప్ప కార్యాలంటే ఏంటి? ఇవన్నీ అంత్యోకస్ 4 కాలంలో జరిగినవన్నీ నువ్వు రాసి పెట్టుకో బాబు అని గాబ్రియేల్ చెప్తుంటే, అవి గ్రంథస్థం చేయి. ఎందుకంటే నువ్వు మరణించినా నీ రాతలు నిలబడి ఉంటాయి. నీ రాతలు, నీ జనులు, యూదులు చదువుకొని, దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా ఈ విషయం, అంత్యోకస్ ఎప్పుడో వస్తాడు, అప్పటికి రాలేదు, ఇంకా వస్తాడు అని చెప్తున్నాడు గబ్రియేలు. ఇదే మాట మన జీవితానికి అప్లై చేసుకుంటే, సాతాను వస్తాడు, రెండో రాకడ వస్తుంది, క్రీస్తు వస్తాడు, శ్రమలు వస్తాయి, కడవరి ఘడియలు వస్తాయి అని దేవుడు ఆల్రెడీ తన బిడ్డల ద్వారా చెప్పి రాయించాడు. వాటిని చదువుకొని జరుగుతున్నప్పుడు మనం ఎంత సమర్పణగా మారాలో తెలుసా? మనం ఎంతగా మనల్ని మనం మలుచుకోవాలి, ఎంతగా మనం నలగగొట్టబడాలి, ఎంతగా మనము దేవునికి సరెండర్ అవుతూ ఉండాలి, ఎంతగా మనలను మనము రోజు రోజుకి ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. మాటలేంటి, చూపులేంటి, ప్రవర్తన ఏంటి, మన 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 బిడ్డల సంగతి ఏంటి, మన భర్త గురించి ఏంటి, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ బ్రతుకు తెరువు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మన కుటుంబం ఎలా కొనసాగుతుంది ఈ లోకంలో, ఈ సముద్రంలో. మన ఒక రక్షణ అనే ఓడలో మనం ఉన్నాం. ఆ ఓడ ఎటు వెళ్తుంది? చుక్కాని ఉందా? ఏదైనా తుఫాను వస్తే మునిగిపోయిద్దా? ఓడకి ఎక్కడన్నా రంధ్రాలు ఉన్నాయా? విశ్వాసం అనే రంధ్రాలు ఏడన్నా ఉన్నాయా? మనం గట్టిగా నిలబడతామా దేవుని రాకడ వచ్చే వరకు? మెలకు ఉందా మన జీవితంలో? ప్రార్థన ఉందా? ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ దానియేలు గ్రంథంలో ఎవరైతే గట్టి పనులు చేయుదురని ఉందో, నీతిమంతులైన వారు గట్టి పనులు చేపట్టుదురు అంటే ఇవే గట్టి పనులు. అంటే వాక్యాలు వింటున్నాము అని అంటే నేర్చుకుంటున్నాం, లేకపోతే కష్టపడుతున్నాం. వినడానికి కష్టపడాల్సిందే, చెప్పడానికి కూడా కష్టపడాలి, వాటిని ఆచరించడానికి మరెక్కువగా కష్టపడాలి. మనం వాటిని ఆచరించడానికి ప్రాణం పోయినా పర్వాలేదు అనుకోవాలి ప్రియులారా. నేను ఒక వాక్యం బోధించే స్త్రీగా చెప్పట్లేదు. నేను ఈ మాటలు బోధిస్తున్నాను కాబట్టి ఏదో ఇన్స్పిరేషనల్గా మాట్లాడాలి, గట్టి గట్టి పదాలు వాడి మాట్లాడాలి, వాక్యం చెప్పేటప్పుడు ఇలా వాడాల్సిందే అని చెప్పట్లేదు. నేను ఒకసారి నిజాయితీగా ఒకసారి మన మనస్సాక్షిని దేవుని యొక్క వాక్యం వెలుగులో, దేవుని యొక్క వాక్యం దగ్గర, దేవుడే మన దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ముందు, ఆయన కోర్టులో యథార్థంగా మనం మాట్లాడితే ఎలా ఉంది? మనం గట్టి పనులు చేస్తున్నామా? లేకపోతే అంత్యోకస్ లాంటి వాళ్ళకు, కొంచెంసేపు అంత్యోకస్ ప్లేస్లో అంత్యక్రీస్తునో, అబద్ధ ప్రవక్తనో, లేకపోతే సాతాననో పేరు పెట్టుకోండి. కష్టాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, దేవునికి అయిష్టమైన పనులు చేసే సమయం ఒక్కొక్కసారి మన బ్రతుకులో వచ్చినప్పుడు ఎటు నిలబడుతున్నాం? మనం లీడ్ చేయండి అని ఒక బాధ్యతను మనకు అప్పగిస్తే దానిని మనం నిర్వర్తిస్తున్నామా?
ప్రార్థన చేయండి అని బాధ్యతనిస్తే నిర్వర్తిస్తున్నామా? పాట పాడండి రోజుకొకళ్ళు, నిర్వర్తిస్తున్నామా? చర్చిని ఓడవండి, నిర్వర్తిస్తున్నామా? ఇవన్నీ పనులు, కనబడే పనులు. దేవునితో గడపండి, చేస్తున్నామా? మన బిడ్డలకి నూరిపోయాలి వాక్యాలు. మనం నూరి సూపులాగా తాగిస్తూ ఉండాలి. కుటుంబాన్ని ఒక అద్దం అనే ఫ్రేమ్లో ఎవరు కదిలించకూడదు అన్నమాట. సాతానుడు వచ్చి పగలగొట్టినా ఆ ఫ్రేమ్ పగలకూడదు. వాక్యపు అద్దంతో కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని అంటే ఏదో స్త్రీల గుడికి రాగానే మనం ముసుగులు వేసుకొని బైబిల్ తీసుకొని వెళ్ళిపోయి వాక్యం చదివి వాక్యం చెప్పి లేకపోతే వాక్యం విని ప్రార్థనలు గడిపాం, అమ్మయ్యా ఈరోజు వంట కూడా చేసి పెట్టాం, అమ్మయ్యా ఓ మహా గొప్ప కార్యం మనం చేసాం అనుకోవడం కాదు. అసలు అది కాదనే కాదు భక్తి అంటే. బయటికి కనబడేలాగా చేసే క్రియ కాదు భక్తి అంటే. అంతకు మించి మన హృదయాంతరంగాల్లో అది క్రియారూపకం దాలుస్తుంది. అది చెప్పనలవి కానిది. ఆ భక్తి అనేది మనం చూస్తున్నటువంటి క్రైస్తవుల్లో ఉన్నది కాదు ప్రియులారా. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో కానీ ఏదో వండి పెట్టడం, లేకపోతే ఏదో వాక్యం చెప్పడం, ప్రార్థనకు అటెండ్ అయ్యి రావడం, సండే ఆరాధనకి వెళ్ళి రావడం, ఇది కాదు భక్తి అంటే. అసలు మనం కట్టబడ్డామా? కంప్లీట్గా అతుకుబడి ఉన్నామా? వాక్యం చేత కట్టబడి ఉన్నామా? వాక్యం చేత కదల్చబడని వారుగా, వాక్యము కంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వని వారుగా, దేని చేత శ్రమలకి, సుడిగాలికి, కష్టాలకి, మాటలకి, ఇబ్బందులకి ఊరికే ఎండుటాకుల్లాగా ఎగిరిపోయే వాళ్ళలాగా ఉన్నామా? గట్టిగా ఉన్నామా? గట్టిగా ఉన్నామా? ఎలా ఉన్నాము? వాక్యాలు వింటున్నాము, ఎన్నో సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని, ఎంతగానో ప్రార్థనలకు వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ ఒక నామకార్థమైన ముసుగులో మనం ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. నేను ఎందుకు 44వ వచనం వరకు మాత్రమే చదివానంటే 45వ వచనానికి మేబీ ప్రభు చిత్తమై నేను బ్రతికుంటే అది నాకు ఒక 2 సెషన్స్ పట్టొచ్చేమో. బలమైన కారణం ఉంది. ఆ ఒక్క వచనాన్ని తర్వాత మనం ధ్యానం చేద్దాం నెక్స్ట్ సెషన్లో. ఇప్పటి వరకు ఈ చరిత్ర ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఎంత గొప్ప బ్రతికాడు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత గొప్ప బ్రతికారు. బానిసలైనా, ఇల్లు వాకిలు లేకపోయినా, తినడానికి సరైన తిండి లేకపోయినా, తినేది అసలు మనం తినొచ్చో లేదో అన్న డౌట్ఫుల్ లైఫ్లో వాళ్ళు ఉన్నా, వాళ్ళ చుట్టూ శత్రువులు, వాళ్ళ మీద అజమాయిషి చేసేవాళ్ళు ఉన్నా, ఎంత గొప్ప బ్రతికారండి. ఇలాంటివి ఏవి మనకు లేవు. చెరసాల సంకెళ్ళును నీకేమి లేవిప్పుడు, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. సంఖ్యలు ఉన్నాయా? చెరసాల ఉందా? సంఖ్యలు ఉన్నాయా? మన బట్టలు మన మీద నుండి ఊడదీసి మనల్ని కొరడాలతో కొట్టారా? అలాంటి శ్రమలు అసలు ఏమన్నా ఉన్నాయా? అసలు శ్రమ ఉందా మనకి? క్రీస్తు విషయమైన నింద గొప్పదనుకున్నాడంట. క్రీస్తు విషయమైన నింద గొప్పది. మరో గొప్ప మాట చదువుకుందాం, సమయం చాలా అవుతున్నట్టుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు నిమిత్తము నువ్వు నింద భరిస్తున్నవాడు అయితే ధన్యుడు అని చెప్తున్నాడు పేతురు గారు. హెబ్రీ పత్రికలో మోషే గారు భావించారు క్రీస్తు విషయమైన నింద చాలా గొప్ప ధన్యతని. నిందనే సెలెక్ట్ చేసుకున్నాడు మోషే గారు. పేతురు గారు ఏమంటున్నారు చదివి నేను ముగించేస్తాను. క్లోజ్డ్. 1 పేతురు పత్రిక 4:14 ప్రియులారా. 1 పేతురు పత్రిక 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీదికి నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. నిందన గనక మనం భరిస్తుంటే మన మీద ఎవరున్నారంట? మహిమా స్వరూపి. మానవ స్వరూపి కాదు, మహిమా స్వరూపి యొక్క ఆత్మ మన మీద నిలబడుతుంది కనుక మనము ధన్యులము. నిందను భరిస్తే ధన్యులం.
నిందను భరించేంత గొప్ప, అసలు నిందని మనం ఇన్వైట్ చేసి, అయ్యా శ్రమలు వచ్చినాయి, శ్రమలలో గుండా నాకు ఒక పాఠం నేర్పించని ప్రార్థన చేస్తాం మనం. శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి తప్పించయ్యా అని ప్రార్థన చేస్తాం. శ్రమలలో నువ్వు నాకేమి నేర్పించాలనుకుంటున్నావో వాటిని నాకు నేర్పించాయి, ఈ శ్రమలను గెలిచే శక్తిని, భక్తిని నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేయాలి. క్రీస్తు నిమిత్తం నింద భరిస్తుంటే మనం ధన్యులు అని పేతురు గారు అంటున్నారు. పౌలు గారు హెబ్రీ పత్రికలో అంటారు, నిందను భరించుచు ఆయనతో కూడా శిబిరము వెలుపలికి మనందరం వెళ్దాం అంటున్నారు. మీరు చదువుకున్న తర్వాత హెబ్రీ పత్రిక 13:13 నిందను భరించుచు శిబిరము వెలుపలికి, ఆయన సిలువను మోస్తూ గవిని వెలుపలికి వెళ్ళాడు. మనము నిందను భరిస్తూ, నింద అనే సిలువను మనం మోస్తూ ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయనతో పాటు సదాకాలం మనం జీవించడానికి అన్నట్లుగా పౌలు గారు రాస్తున్నారు. నింద చాలా గొప్పది. మనందరికీ తెలిసిన మాట, మత్తయి సువార్త 5:11 నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా జీవితానికి నా మీద ఎన్నో నిందలు వచ్చినాయి. దొంగను, వ్యభిచారాను, లేకపోతే నరహత్య చేస్తున్నా అలాంటివి కాదు. నేను చేయనివి నా మీద పడి కేవలం అసూయ వలన, నాకు నేను ఎరుగుదును, నా దేవునికి నాకు బాగా తెలుసు, నన్ను ఎరిగిన వారికి తెలుసు, నన్ను కన్నవారికి, కట్టుకున్న వారికి తెలుసు. ఎలాంటి నిందలంటే, వాక్యం చెప్తున్నాం కాబట్టి నింద, వాక్యం చెప్తున్నాం కాబట్టి వాక్యం చెప్పడం ఆపేసేయండి అనేటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి నింద. సంఘాల్లో దేవుని బిడ్డల వలన కలిగిన నిందలు ఇన్ని కాదు. నా ఏజ్కి మించిన నిందను నేను మోసాను ప్రియులారా. కానీ కొన్ని వచనాలు, ఇలాంటి వచనాలు చదివినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. ఇంక ఇది సరిపోదు మనకి, ఇంకా 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 మనం నేర్చుకోవాలి. చెయ్యని తప్పులు మన మీద పడినప్పుడు, చెయ్యని నిందలు, వాక్యం ఇలా అబద్ధం చెప్పారంట, ఎవరో సమరయ స్త్రీకి యేసు ప్రభుకి కనెక్షన్ ఉంది అని నేను బోధించాను అని నా మీద నింద వేశారు. వేసిన నింద కూడా చూడండి, దేవుణ్ణి కూడా కలిపారు దానిలో. అసలు సమరయ స్త్రీ మీద యేసు ప్రభు కన్ను వేశాడు, అందుకని ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యం నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఈయన ఆమెను కలవడానికి వెళ్ళాడు అని నేను బోధించాను అని పక్కన వీళ్ళకి ప్రచారాలు చేయడం జరిగింది. ఎంత వేదన అనిపించిందంటే, ప్రభువా అదేదో నన్నంటే బాగుండేది కదా, పాపం ఎరుగుని వాడివి, పావన మూర్తివి నువ్వు, నీ గురించి నేను అలా చెప్తానా, నేను అలా చెప్తున్నానని ఇలాంటి నింద తీసుకొచ్చి వేస్తున్నారు ఏంటి ప్రభు అసలు ఇది అని చాలా చాలా గుండెలు పిండేసేటువంటి, దానికి బదులు ఏదో ఒక కత్తో, ఒక చాకో తీసుకొని, ఒక బ్లేడ్ తీసుకొని నా పేక కట్ చేస్తే చాలా హ్యాపీగా ఉండేది, సుఖంగా ఉండేది. వాక్యాన్ని నేను అలా బోధించాననేటువంటి నింద, చెయ్యనివి ఎన్నో వచ్చినాయి ప్రియులారా. ఓకే, అవన్నీ వస్తాయి, దేవుని బిడ్డలం కాబట్టి అవన్నీ వస్తాయి, అది కాదంటలేదు. కానీ నిందను భరించడం అనేది చాలా ధన్యకరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరు మనల్ని పొగిడితే మనకు శ్రమ, మనకి నిందలు వస్తే, శ్రమలు వస్తే, కష్టాలు వస్తే చాలా ధన్యత అని మనం భావించాలి. నేను ఈ వాక్యాన్ని ఇంతవరకు కామా పెడదాం అనుకుంటున్నాను. మీరు తర్వాత కూడా చదవండి. లోక 6:22, మత్తయి 27:44 శ్రమలను, నిందలను భరిస్తూ మనం ఆయన కొరకు బ్రతకాలి. అంత్యొకస్ లాంటి హేమీనులు ఎందరు వచ్చినా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు యూదులలో ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు యూదుల్లో ఉన్నారు. దేవుడు వద్దులే, ప్రాణమే కావాలి అనుకుని దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ లిస్టులో మనం ఉంటామో, మన జీవితంలో మన భక్తిని మనం ఎలా కట్టుకుంటూ వెళ్తున్నామో కూడా ఆలోచన చేసి, వాక్యానికి విలువ ఇచ్చి, మనం చూసే అశాశ్వతమైన భక్తితో, మెరుగులు దిద్దిన భక్తితో కాకుండా యథార్థమైన భక్తితో, వణుకుతో దేవుడంటే నిజంగా నా ఆలోచన కూడా చాలా గొప్ప విషయాలు మనం నేర్చుకోవాలి. ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ అంటే నార్మల్గా ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ లాగా, ఏదో ఒక చిన్న సంఘం లాగా కాదు. అంతకు మించి
ఒక చిన్న చిన్న బైబిల్స్ లాగా మనం బ్రతకాలనేది నా ఆలోచన. మనల్ని ఎవరన్నా చూస్తే, అరే ఈ సిస్టర్ ఒక 5 నిమిషాలు మనతో మాట్లాడితే ఆల్మోస్ట్ ఒక అధ్యాయం మనం చదివినట్టే అనుకోవాలి. వాక్యం అంత నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి. ఒక చిన్న బైబిల్ ఫ్యూచర్లో మన దగ్గర ఉండదు ప్రియులారా. అంత భక్తిగా ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలని తపన. అంతేగాని మాకు సమయం ఉండో, లేకపోతే చాలా తీరికగా ఉండో గూగుల్ మీట్స్ నిర్ణయించడం, లేకపోతే ఎవరికో పోటీగానో నిర్ణయించడం కాదు. కానీ ఆల్మోస్ట్ 70-80 మంది ఉన్నారనుకుంటా మన గ్రూప్లో. వాళ్ళలో 70-80 మందిలో 10 మంది అయినా, కనీసం 5గురైనా కంప్లీషన్, ఒక పరిపూర్ణతలోనికి, వాక్యంలో ఒక మంచి స్థాయిలోనికి రావాలనేది ఆలోచన. ఆచరించుట్లో కూడా, నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ ఆచరించుట్లో కూడా అలా మనం ముందుకి కొనసాగుదాం. మీరందరూ కూడా, మనందరం కూడా సహకరించాలి. మీరు కూడా వినటమే కాదు, బోధించాలి. సో ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. అన్నిటినీ జయిస్తూ వెళ్ళాడు ఆయన. ఒక్క మిత్ర డేట్స్ అనేటువంటి వ్యక్తిని, రోమాను తప్ప సమస్త విషయాలలో ఆయన, సమస్త రాజ్యాల మీద ఆయన గెలుపును సంపాదించుకొని తన యొక్క జీవితాన్ని ముగించబోతున్నాడు. నెక్స్ట్ సెషన్లోనో పై సెషన్లోనో ఆల్మోస్ట్ చనిపోతాడు ఆయన. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఆయనైతే క్రీస్తు విరోధికి ఒక ఛాయగా, నీడగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు యూదులు అనేకులు దేవుని వైపు ఉన్నారు, కొందరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. చివరి దినాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు మనము క్రీస్తు విరోధుల్ని ఆశ్రయించకుండా, వారి యొక్క ఆలోచనలో నడవకుండా దేవుని కొరకు గట్టిగా బ్రతికి గట్టి పనులు చేపట్టాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరం కూడా హెచ్చరించబడుతున్నాం. కొద్ది మాటలు మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. శ్రద్ధగా